యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతానండి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, ఆ జంతువుల్లో ఏదియు లేక ఉండదు, దేని జతపక్షి దాని వద్ద ఉండక మానదు. నా నోటి నుంచి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును. మొదట్లైన మెయిన్గా ఈరోజు యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఏం చేయాలంటే యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలి. మన బైబిల్ని చాలా రకాలుగా చెప్తారు, చదవమని శ్రద్ధగా చదవాలి, తర్వాత దేవుని ఆత్మ సహాయంతో చదవాలి, ధ్యానపూర్వకంగా చదవాలి. ఇదంతా ఇన్ని రకాలుగా చదవాలి బైబిల్ని. వాస్తవంగా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పారు, ఏంటంట పరిశీలించి చదవండి. బైబిల్ని మనం పరిశీలించి చదవాలంట. ఎందుకు పరిశీలించి చదవాలి అంటే దేవుడు దాన్ని అలా రాశాడు. దేవుడు దాన్ని పరిశీలించి చదివితే బాగా అర్థమయ్యేలాగా దేవుడు రాశాడు. దేవుడు దాన్ని రాయడమే చాలా, అంటే మనం పరిశీలించి ఆలోచించి ధ్యానం చేస్తే అర్థమయ్యేలా రాశాడు. అలాగని మామూలుగా చదివితే అర్థం కాదంటే అర్థమవుతుంది. ఇది ఎంత విచిత్రమైందంటే బైబిల్ నువ్వు చదువుకుంటూ వెళ్తుంటే అది నీకు అర్థమవుతుంది. సింపుల్గా చదువుకుంటే అర్థమవుతుంది. దానిలో దేవుడు చాలా విషయాలు దాచుంచుతాడు, అవి అర్థం కావు. అవి అర్థం కాకపోయినా ఆ సర్ఫేస్ పైన నీకు అర్థమైపోద్ది దేవుడు చెప్పాలనుకున్నది. అంటే అంత నాలెడ్జ్ లేని వాళ్ళకి లేదా అంత పరిశీలన చేసి చదవలేని వాళ్ళకి బైబిల్ పనికిరాందిగా ఉండకూడదు. వాళ్ళకు కూడా దేవుడు అర్థమయ్యేలా బైబిల్ రాయించాడు. కానీ దేవుడు అనుకున్నదంతా మనకు తెలియాలంటే, దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో అదంతా మనకు తెలియాలి అంటే ఈ బైబిల్ని ఎలా చదవాలంటే యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదవాలి. కొన్ని అలా చూడగానే చాలా సింపుల్గా కనపడతాయి, పరిశీలిస్తే వేరుగా ఉంటాయి. మీకు కారు హుండై సింబల్ తెలుసా? హెచ్ ఉంటుంది, హెచ్ లాగా. కానీ అది హెచ్ కాదు, ఇద్దరు షేక్ హ్యాండ్. వాళ్ళు ఎలా డిజైన్ చేశారంటే ఒక అతను ఇంకొక అతనికి ఇలా షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టుగా దానిని హెచ్ వచ్చేలాగా డిజైన్ చేశాడు. మామూలుగా చూస్తే హెచ్ హుండై కాబట్టి హెచ్ అనుకుంటాం, బట్ దాన్ని డీప్గా ఆలోచిస్తే అమెజాన్ సింబల్ ఉంటుంది కదా, అమెజాన్ ఉంటే ఇలా గీత ఉంటుంది, చూడగానే అది స్మైల్ సింబల్, చూడగానే హ్యాపీగా ఉంటాం అమెజాన్లోకి వెళ్తే అన్నట్టు. కానీ అది దాని డీప్ మీనింగ్ ఏంటంటే ఏకి జెడ్కే ఉంటుంది, ఏ నుంచి జెడ్ వరకు అన్నీ ఉంటాయి దాంట్లో, ఏ టు జెడ్ అమెజాన్. కొన్ని చూడగానే అర్థమవుతాయి, కానీ పరిశీలిస్తే ఇంకో మీనింగ్ దాంట్లో ఉంటుంది. బైబిల్లో చాలా వచనాలు చూడగానే మనకి అర్థమవుతాయి, చదవగానే పరిశీలన చేస్తే దానిలో ఉన్న ఇంకా లోతైన విషయాలు మనకు అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం. అలాంటి చాలా వచనాలు ఉంటాయి. మనం కొన్ని చూసుకున్నాం, కొన్నిసార్లు రెగ్యులర్ మెసేజ్ల్లో కొన్ని చూసుకున్నాం. ఇది ఒక లేయరు, దానికి కిందకి వెళ్తే ఇంకో లేయర్ ఉంటుంది, దానికి వెళ్తే ఇంకొక అర్థం, ఇంకా డీప్ మీనింగ్ వస్తుంది అని. చూడండి, వజ్రాలు ఎతికేవాళ్ళు కొండలో రాళ్ళు తీసి అన్ని రాళ్ళు కడుగుతారు. అన్ని రాళ్ళు ఎందుకు కడుగుతారంటే ఏ రాయిలో ఏముందో తెలీదు, ఏ రాయిలో అన్నా వజ్రం ఉండొచ్చు, కావలసిన రంగురాయి వాళ్ళకు దొరకచ్చు. అలా ప్రతి లైన్ని అట పరిశీలనాత్మకంగా చదవాలట. ఏ లైన్లో మనకి ఏ విషయం చెప్పాలనుకున్నాడో, ఏ లైన్లో మనకి ఏ క్లూ ఇస్తున్నాడో, ఏ లైన్లో ఏ ఆన్సర్ దాచి ఉంచాడో, ఏ లైన్లో దేవుడు ఒక విషయాన్ని ఇంకా లోతుగా చెప్పాలనుకుంటున్నాడో మనకు తెలియదు. దాన్ని పరిశీలన చేసుకుంటూ వెళ్తుండగా దేవుని ఆత్మ మనకు సహాయం చేసి ఆ సంగతులు తెలియపరుస్తాడట. హల్లెలూయా. ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే సువార్తల్లో ఎందుకు సువార్తలు అన్నానంటే ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా బైబిల్ స్టడీలో సువార్తలు కంప్లీట్ చేశారు. బోల్డ్ అంత డీప్గా మీరు అర్థమవుతుంది, కొంతమందికి అర్థం అవ్వకూడదు, ఇంకా కంగారు పడకండి. బోల్డ్ అనే విషయాలు మీరు చూశారు, అంటే అది వాస్తవం. చాలా కష్టపడ్డారు, ప్రిపేర్ అయ్యారు. అయితే అసలు అందులో పరిశీలన చేస్తే ఇంకా దొరికేవి ఏమి ఉండొచ్చు, ఇంకా దొరికేవి ఎలాంటివి ఉండొచ్చు, వాటిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇంకా ముందు మనం బైబిల్ని ఎలా రిపీటెడ్గా చదవాలి, ఎలా పరిశీలనాత్మకంగా చదవాలనే విషయం మనకు అర్థమవుతుంది. దానితో పాటు వాటి నుంచి కూడా దేవుడు మనకి అనేక విషయాలు తెలియజేయబోతున్నాడు ఈరోజు. హల్లెలూయా. కాబట్టి చాలా శ్రద్ధగా జాగ్రత్తగా విందాం. 4 సువార్తల్లో పరిశీలిస్తే మాత్రమే, జనరల్గా చదివితే కాదు,
పరిశీలిస్తే మాత్రమే అర్థమయ్యే కొన్ని విషయాన్ని ఈరోజు చూడడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. అందరూ కూడా స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. యోహాను సువార్త 6:5 నుంచి చదువుతాను చూడండి. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పితునని ఫిలిప్పును అడిగాను. కానీ ఏమి చేయనై ఉండినో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించడానికి అలా అడిగాను అని ఉంది. ఇప్పుడు ఇది ఈ సీన్ ఏంటంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పురుషులకు పంచే ఒక సందర్భం. ఆ సందర్భంలో ప్రజలందరూ వచ్చారు. సాయంత్రం అవుతుంది. వాళ్ళకి పెట్టడానికి ఏదైనా ఆహారం ఏం పెట్టకుండా పంపించకూడదని ప్రభు అనుకున్నాడు. అనుకుని ఫిలిప్పుని పిలిచి, ఫిలిప్ వీళ్ళందరికీ రొట్టెలు ఎక్కడి నుంచి తేవాలి అని అడిగాడు. ఓకే, డబ్బు సంచి ఎవరి దగ్గర ఉంటుందండి చెప్పండి? ఇస్కరియోతు యోధా దగ్గర ఉంటుంది. ఓకే, ఏమన్నా కొనాలంటే పని ఎవరికి పురమాయిస్తాడు చెప్పండి? యోధాకి. ఎందుకు ఎలా చెప్పారు మీరు? సంచి ఉంటే నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఎవరికైనా ఇచ్చి పంపించచ్చు కదా, కొనేవాడిని ఎవరికైనా సెట్ చేయొచ్చు కదా. మీరు ఎలా అనేసారు యోధాని? కానీ యోధాయే. ఎందుకు? ఆయన పస్కా రోజున ఆ రొట్టె తిన్న తర్వాత వెళ్ళిపోతే యోధా వాళ్ళందరూ ఏమనుకున్నారు? బేదల కోసం ఏదన్నా కొనడానికి అప్పగించడమో పని. అంటే కొనేవాడు కూడా ఎవరు? యోధాయే. ఎందుకంటే కమిషను ఇంత అయితే ఇంత అయిందని చెప్పచ్చు కాబట్టి అంతా ఆడే తీసుకున్నాడు. డబ్బు సంచి యోధా దగ్గర ఉంది. ఏ సామాన్లు కొనాలన్నా యోధాయే కొన్నాడు. కానీ ఫిలిప్పుని ఎందుకు అడిగాడు? అప్పుడు అసలు ఎవరిని అడగాలి? యోధాని అడగాలి. ఇప్పుడు మనం బైబిల్ చదివేటప్పుడు ఒకవేళ యోధాకు చెప్పాడనుకో ఆ పని, మనం దాని గురించి ఆలోచించక్కర్లేదు. యోధా చెప్పాడు, యోధా దగ్గర డబ్బు సంచి ఉంది కాబట్టి పంపించాడు, అయిపోయింది సీన్. అక్కడ యోధా కాకుండా ఇంకొకరు ఉన్నారు. అందుకు అప్పుడేం చేయాలి మనం? ఎందుకు ఫిలిప్పుకి చెప్పాడంటావు? యెహోవా గ్రంథమును పరిశీలించి. అసలు ఎందుకు? ఇది పెద్ద విషయం అని కాదు, కానీ ఫిలిప్కి ఎందుకు చెప్పాలి? అసలు ఫిలిప్కి సంబంధం లేదు కదా. డబ్బులు ఉండేది ఫిలిప్ దగ్గర కాదు, కొనేది ఫిలిప్ కాదు. కానీ ఫిలిప్ని పిలిచి వీళ్ళందరికీ ఎక్కడ కొనాలి రొట్టెలు అని ఎందుకు అడిగాడు అసలు? అది మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు సువార్త 9:10. అపోస్తలులు తిరిగి వచ్చి తాము చేసిన వాటన్నిటినీ ప్రభువుకు చెప్పారు. ఆయన వారిని వెంట పెట్టుకుని బేత్సైదా అనే ఊరికి ఏకాంతంగా వెళ్ళాడు. జనసమూహం ఆ విషయం తెలుసుకుని విస్తారంగా ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు వారికి ఫుడ్ పెట్టాలని దేవుడు అనుకున్నాడు. అంటే యోహాను సువార్త 6 ఏదైతే సందర్భం ఉందో దాన్ని లూకా 9 రాశాడు. సో ఇప్పుడు ఈ సందర్భం ఏ ఊరిలో జరిగింది? బేత్సైదా అనే ఊరిలో జరిగింది. ఈ సందర్భం బేత్సైదా అనే ఊళ్ళో జరిగింది. ఓకే, ఇంకో మాట చూద్దామా? యోహాను సువార్త 12:20 నుంచి. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులుండ్రి. వారు గలిలయలోని బేత్సైదా వాడైన ఫిలిప్పు నద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా. ఫిలిప్ దేవురట చెప్పండి, అర్థమైందా? ఫిలిప్ని ఎందుకు అడిగాడు అర్థమైందా? ఫిలిప్ సొంతూరు బేత్సైదా. అందుకన్నాడు రొట్టెలు ఎక్కడి నుంచి తేవాలి అని అడిగాడు. తన సొంతూరు కాబట్టి మీ ఊరిలో ఎక్కడేం దొరుకుతాయి మీకే కదా తెలుస్తుంది. ఎవరన్నా బయట నుంచి వచ్చారంటే కాకినాడ నన్ను అడుగుతారు, ఇది ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతారు. అంటే జనరల్గా ఫుడ్ కోసం అడుగుతారు అనుకో, కాదు మామూలుగా చెప్తున్నాను. మనకు తెలిసిన ప్రాంతంలో వాళ్ళని అడుగుతాం అక్కడ ఏదన్నా కావాలంటే. యోధాను అడగకుండా ఫిలిప్ని ఎందుకు అడిగాడు అంటే ఫిలిప్పు బేత్సైదా వాడు కాబట్టి. ఇది మనం స్టడీ చేసాం, బట్ ఆలోచించలేదు. నేను చెప్పాలనుకున్నది అది. మీరు చాలా విషయాలు చెప్పారు, అదేంత ఇబ్బంది కాదు. కానీ మనం ఆలోచిస్తే ఇలాంటివి ఎన్ని మిస్ అయ్యి ఉంటాయో, ఇలాంటి వాటిని మనం ఎన్ని పట్టుకొని ఉండొచ్చో ఒక క్లూ ఉంది అక్కడ, దానికి ఒక ఆన్సర్ ఉంది. అందుకే యెహోవా గ్రంథంను పరిశీలన చేసి చదువుకోండి. దేని జతపక్షి దానికి ఉంటుంది. ఫిలిప్పుని ఎందుకు అన్నాడంటావు అంటే దానికి ఒక జతపక్షి దొరికింది. మనం మొదట ఒక పక్షి పట్టుకుంటే కదా దానికి రెండో పక్షి ఎత్తుక్కుంటాం. ఫిలిప్పుతో ఎందుకు చెప్పాడనే మొదటి పక్షిని పట్టుకోకపోతే రెండో పక్షి ఎందుకు దొరుకుతుంది మనకి? చెప్పింది అర్థమైంది మీకు?
ఒక పక్షి దొరికితే ఒక క్వశ్చన్ వస్తే దాని ఆన్సర్ కోసం రెండో పక్షి ఎదుగుతుంది, జతపక్షి ఏది అంటాం. క్వశ్చన్ దొరకలేదు, మనం ఫ్లోలో వెళ్ళాము, క్వశ్చన్ మిస్ అయ్యాం కాబట్టి దాని ఆన్సర్ మిస్ అయ్యాం. ఒకవేళ ఎవరైనా ఇదే అడిగారు అనుకోండి, ఫిలిప్కి ఎందుకు చెప్పాడు అని అడిగితే పక్కన ఫిలిప్ ఉన్నాడు కాబట్టి అంటాం, అయిపోద్ది ఇంచక్క. పక్కనే ఫిలిప్ ఉండి ఉంటాడండి, ఏదో దూరంగా ఉండి ఉంటాడు, డబ్బులు ఎక్కెడుతున్నాడేమో, అందుకే అంటాం సింపుల్గా అయిపోద్ది. అది కూడా ఆన్సరే, కానీ అది వాక్యాన్సర్ అనే ఆన్సర్ కాదు. దానికి దేవుడు ఒక క్లూ ఇచ్చాడు. కాబట్టి ఈసారి ఒకటి పెక్యులర్గా మీన్స్ ఒకటి వింతగా కనబడుతుంది. అంటే ఇలా ఉండకూడదే, ఇక్కడ ఈ పర్సన్ కాదే, ఇది ఈ ఊరు కాదో, ఇది ఈ టైం కాదే అని అనుకున్నప్పుడు వెంటనే అది ఏంటంటావు అని ఆలోచించే ప్రయత్నం మనం చేస్తే ఇంకా లోతుగా బైబిల్ మనకు అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంటే చదివేటప్పుడు అలా ఆలోచిస్తే బాగుంటుంది. రెండో విషయం చెప్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనం. తరువాత యేసు పేతురు ఇంట్లో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగాను. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాటల వలన దెయ్యాలు వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇది చాలా సింపుల్ ప్యాసేజ్. ఇది మామూలు వాక్యమే. పేతురు ఇంటికి వెళ్ళాడు. పేతురు వాళ్ళ అత్తయ్య గారు చాలా ఫీవర్తో ఉన్నారు, హై ఫీవర్తో. ఇలా పట్టుకోగానే ఫీవర్ తగ్గిపోయింది, లేచి వెంటనే మామూలు ఎనర్జీ వచ్చేసింది, పరిచయం చేసేస్తుంది, ఆయనకు ఉపచారం చేసేస్తుంది. వార్త ఆయన అద్భుతాలు చేస్తున్నాడనే వార్త మొత్తం ఊరంతా స్ప్రెడ్ అయిపోయింది. సాయంత్రం అయిన తర్వాత చాలామంది దెయ్యాలు పట్టిన వాళ్ళు, రోగులు, వీళ్ళందరూ గుమిగూడేశారంట. గుమిగూడేస్తే ప్రభు వాళ్ళందరినీ స్వస్థపరిచారంట. ఆ టైంకి కరెంట్ ఉందా? లేదు. అందుకే బైబిల్ ఇష్యూస్ అన్నీ మ్యాక్సిమం పగలే జరుగుతాయి. ఎందుకంటే రాత్రులు ఎవరెళ్ళ కాళ్ళకి పోయి పడుకోవడమే తినేసి. మ్యాక్సిమం చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే రాత్రులు జరిగే సందర్భాలు 2-3 కనబడతాయి తప్ప కొత్త నిబంధనలో, పాత నిబంధనలు కూడా చాలా తక్కువ సందర్భాలు నైట్స్ కనబడతాయి. ఎందుకు? పవర్ లేదు, అప్పుడు వర్క్ చేయడానికి లేదు. వాళ్ళ డే టైం పొద్దుటే లేచిపోతారు, మళ్ళీ సాయంత్రానికి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. స్ట్రీట్ లైట్లు కానీ లైట్స్ పవర్ ఏమీ లేదు కాబట్టి. ఇప్పుడు ప్రభు అద్భుతం చేశాడు, చేస్తే వెంటనే రావాలి కదా వాళ్ళందరూ. ఇప్పుడు మనకు వార్త అందింది మన దగ్గరలో ఊరిలో, ఎందుకంటే దూరం కాదు ఇదంతా, మన పక్క ఊరిలో ఒక ఆయన ఇలాగ అంటే చాలట రోగాలు పోతున్నాయంటే గంటలో ఊరంతా నిండిపోతండి. ఊరంతా నిండిపోతే వెళ్ళిపోతాం. కానీ వాళ్ళు ఎప్పుడు వచ్చారంట? సాయంత్రం. జనరల్గా అసలు ఆ కాలంలో సాయంత్రం ఏ ప్రోగ్రామ్స్ ఉండవు, కానీ సాయంత్రం పెట్టుకున్నారు. ఎందుకంటావు సాయంత్రం దాకా రాలేదు ఎవరు అంటే? జనరల్దే, కానీ ఆలోచిస్తే అక్కడ పాయింట్ ఉంది, ఆలోచిస్తే అక్కడ క్వశ్చన్ ఉంది. సాయంత్రం వరకు వాళ్ళు ఎందుకు రాలేదంటావు అనే ఒక క్వశ్చన్ ఉంది. దాని ఆన్సర్ ఎలాగ మరి? ఇప్పుడు దీన్ని జతపక్షి మళ్ళీ అక్కడ చోట ఉంటుంది. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 21 నుంచి చదువుతాను. అంతటి వారు కపెర్నహూములోకి వెళ్ళి వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలో పోయి బోధించను. ఆయన శాస్త్రులే కాక అధికారి వల్లే బోధించాడట. ఈలోపు ఆ దేవాలయంలో ఒక దెయ్యం పట్టినోడు ఒకడు ఉన్నాడట. 23 వచ్చిన చోట ఆ సమయంలో వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టినోడు ఒకడు ఉన్నాడట. చర్చిలోనే దెయ్యం పట్టినోడు ఉండొచ్చు. వారు మాట్లాడుతుంటే ప్రభు గద్దించాడట, ఊరకుండమంటే విడిచిపంటే ఆ అపవిత్రాత్మ అతను వదిలి వెళ్ళిపోయిన తర్వాత ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏదో కొత్త బోధలాగా ఉందేంటి? 27 వచ్చిన బలే ఉంటుంది. ఇదేమిటో, ఇది కొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారంతో అపవిత్రాత్మలను ఆజ్ఞాపించగా ఈయనకు లోపడుతున్నాయని చెప్పుకుంటున్నారంట ఒకరికొరు. 28 వచ్చిన వెంటనే ఆయన కూర్చున్న సమాచారం త్వరలో గలిలయ ప్రాంతం అంతటా, ఎందుకు చర్చిలో దెయ్యాలు వెళ్ళిపోయేసరికి మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. వెంటనే వారు సమాజ మందిరంలోంచి వెళ్ళి యాకోబు, యోహాను, సీమోను, ఆంద్రేయుని వారు ఎంట ప్రవేశించారు. సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరికి వచ్చి చేయి బట్టి ఆమెను లేవనెత్తాను. అంతటి జ్వరం ఆమెను వదిలిన కనుక ఆమె వరకు ఉపచారం చేయసాగారు. సాయంకాలం పొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగాలు, దయ్యాలు పట్టిన వారిని అతని వద్దకు తీసుకుని వచ్చిరి. సేమ్ సందర్భం. అక్కడ ఏం జరిగిందో దాన్ని మార్కు 1వ అధ్యాయంలో రాశాడు. ఇప్పుడు ఇక్కడ చదివినప్పుడు మనకు ఏమర్థమైందా?
అనా సమాజ మందిరమా? ఆ రోజు విశ్రాంతి దినం. విశ్రాంతి దినాన్న ప్రయాణం చేయకూడదు. వార్త వెళ్ళింది. వార్త ఒకరి నుంచి ఒకరికే వెళ్ళిపోయింది వార్త. ఏమని? యేసు అద్భుతాలు చేస్తున్నాడు, రోగుల్ని స్వస్థపరుస్తున్నాడు. కానీ విశ్రాంతి దినం గడిచే వరకు ప్రయాణం చేయకూడదు. విశ్రాంతి దినం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? శుక్రవారం నైటు, శనివారం పగలు. ఎప్పుడైతే పొద్దు గుంకుతుందో, అంటే 6 పొద్దు గుంకగానే, అంటే స్టార్ట్ అయ్యి రెడీగా చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని విశ్రాంతి దినం అయిపోయింది అనగానే బయలుదేరొచ్చారనమాట. ఎందుకంటే బయలుదేరకూడదు, విశ్రాంతి దినం నాటి ప్రయాణం చేయకూడదు. కాబట్టి ఎవరిళ్ళలో వాళ్ళు ఉండి విశ్రాంతి దినం అయిపోయిన వెంటనే పొద్దు గుంకగానే తీసుకుని వచ్చేసారు జనాల్ని. ప్రభు వారు అందరినీ స్వస్థపరచెను. హల్లెలూయా. ఉందా? పాయింట్ ఉందా? చేయి జారిపోయిందా? స్టడీలో మనం చదువుకున్నప్పుడు చేయి జారిపోయిందా? పోనీ మార్కు చదివేటప్పుడన్నా చేయి జారిపోయిందా? పొద్దు గుంకింది అనగానే ఆలోచన రావాలి సార్. పొద్దు ఎందుకు గుంకాలి? పొద్దు గుంకే వరకు ఎందుకు ఉండాలి? చీకటి కదా, చీకటి ఎందుకు ప్రయాణం చేయాలి వీళ్ళు అన్నప్పుడు అప్పుడు ఇది విశ్రాంతి దినం కదా. ఎందుకంటే పొద్దుటే వర్షిప్ ఎర్లీ మార్నింగ్ ఉంటుంది అక్కడ. వెంటనే అనే మాటలు ఉన్నాయి అక్కడ. వెంటనే దెయ్యం పోయింది, వెంటనే వీళ్ళు ఇంటికి వచ్చేసారు, వెంటనే స్వస్థత జరిగిపోయింది, వార్త వెంటనే స్ప్రెడ్ అయిపోయింది. కానీ జనాలు వెంటనే రాలా. ఎందుకు వెంటనే రాలేదు? అది విశ్రాంతి దినం కాబట్టి యూదుల ఆచారం ప్రకారం విశ్రాంతి దినాన్న పొద్దు గుంకే వరకు వాళ్ళు మళ్ళీ ప్రయాణాలు చేయడానికి వీలు లేదు. కాబట్టి అలాగా ఆగి అయిన తర్వాత ఇంకా లేట్ నైట్ సర్వీసు మొదలు పెట్టేశారు. ఇక రాత్రి నుంచి ఇంకా అనేక మంది రోగుల్ని, దెయ్యాలు పట్టిన వాళ్ళు తీసుకొస్తే ప్రభు అందరినీ స్వస్థపరిచెను. హల్లెలూయా. ఉంది కదా. అయితే మనం ఈసారి ఇలా కూడా ఇదెందుకు జరిగిందంటావు, ఎలా ఎందుకు జరిగిందంటావు అని ఆలోచిస్తే మనకి ఇంకా చాలా విషయాలు తెలియడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇది సువార్తల విషయాల కోసం మనం మాట్లాడుకుంటున్నాం. అది కూడా కొన్ని నాకు ఉన్న టైంలో నేను చూసి పరిశీలన చేసి తెలుసుకుని విషయాలు నేను మీకు చెప్తున్నాను. ఇంకా ఎన్నో ఉండొచ్చు ఇలాంటి. అంటే ఎందుకంటే ఇందులో లేదు కదా, మ్యాటర్ లేదు. చదివినప్పుడు అందులో ఏం పాయింట్ లేదు మనకి, కానీ ఆలోచిస్తే అందులో ఒక పాయింట్ ఉంది. సో యెహోవా గ్రంథమును పరిశీలన చేసి చదివితే ఇంకా తేటగా మనకు అర్థమవుతుంది. అంటే సీన్లోకి దూరిపోవాలన్నమాట. సీన్లోకి, అది హిస్టారికల్ విషయాలంటే సీన్లోకి దూరిపోతే మనకు ఆ పరిస్థితులన్నింటినీ ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, మూడో విషయం చెప్తాను మీకు. మత్తయి సువార్త 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గురించిన సమాచారం విని, ఇతడు బాప్తిస్మం ఇచ్చు యోహాను, అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, అందువల్లనే అద్భుతాలు అతని యందు క్రియారూపక మగుచున్నవని తన సేవకులతో చెప్పెను అన్నాడండి. ఓకే, వాళ్ళ సేవకులతో ఏం చెప్పాడట? అతని దగ్గర వర్క్ చేసేవాళ్ళతో, సభలో చెప్పలే, అతని దగ్గర ముఖ్యమైన సేవకులు ఉన్నారు, వాళ్ళతో చెప్తున్నాడంటే. ఏమంటే ఎవరో చెప్పారు, అందులో ఎవరో మొత్తానికి ఎవరో విషయం చెప్పారు. యేసు అంత అద్భుతాలు కాదండి బాబు, చాలా ఆశ్చర్యకార్యాలు చేసేస్తున్నాడు యేసు అనే అతను. అంటే హేరోదు ఏం చెప్పాడు? డిక్లరేషన్ ఇచ్చాడు. ఈ యేసు ఎవరంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఎందుకంటే మేము తల నరికి చంపించేశాం. ఆ చచ్చిపోయిన అతను ప్రవక్త కాబట్టి చచ్చిపోయినాడు మళ్ళీ బ్రతికాడు తప్ప అతను యేసు కాదు, యోహాను అని తన సేవకులతో చెప్పాడు. ఓకే, 16వ అధ్యాయం మత్తయి సువార్త 13వ వచనం. యేసు ఫిలిప్పుదైన కైసరే ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిస్మం ఇచ్చు యోహాననియు, వాళ్ళు ఏమని చెప్తున్నారట? రాజా, ప్రభువా, నీ గురించి ఏమనుకుంటున్నారంటే నువ్వు బాప్తిస్మం ఇచ్చు యోహాన్ అనుకుంటున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, హేరోదు రాజు కోటలో తన సేవకులతో చెప్పిన విషయం శిష్యులు యేసు ప్రభుతో చెప్పారు. ఎట్లాగేది అసలు? ఇంపాసిబుల్ కదా. సభలో చెప్పారంటే ఎవరో అందులో సభకు వచ్చినట్టు ఎవరో వెళ్ళి యేసుక్రీస్తు శిష్యులతో ఎలా చెప్తున్నారంటే అన్నారంటే అనుకోవచ్చు. అది స్టాఫర్డు, ఆ స్టాఫ్కి చెప్పాడు, కోటలో ఉన్న స్టాఫ్కి చెప్పాడు ఆయన. ఆ స్టాఫ్కి చెప్పిన మాట జస్ట్ కొద్ది రోజుల గ్యాప్లో శిష్యులు యేసుక్రీస్తుతో చెప్తున్నారు. ఎట్లాగే ఈ ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. ఈ వార్త అలాగా స్ప్రెడ్ అవ్వడానికి రీజను ఏమై ఉండొచ్చు?
అంటే మనం ఆలోచిస్తే ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, ఆలోచిస్తే ఇక్కడ ఒక ప్రశ్న ఉంది, అంటే సమాధానం కూడా ఎక్కడో ఉంటుంది. కొంచెం మనం అలా దృష్టి పెడితే ఇంకా ఎక్కువ విషయాలు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి లూకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను చూడండి. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలే అనబడిన మరియా, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. అర్థమైంది? అప్పుడు అర్థం లేదా? యేసుక్రీస్తుతో ఎవరెవరు ఉన్నారట? 12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళతో పాటు దెయ్యాల నుంచి విడుదల చేయబడిన స్త్రీలు ఉన్నారు. అందులో ఒక ఆమె ఎవరు అంటే హేరోదు గృహ నిర్వాహకుడు. మళ్ళీ చిన్న జాబు కాదు, హేరోదు సేవకుల్లో గృహ నిర్వాహకత్వం చేసే ఒక అతను ఉన్నారు. అతని పేరు కూజా. ఇతని భార్య యోహన్నాయు ఉన్నది. ఈవిడికి అంటే ఇప్పుడు మనకు అర్థమవుతున్న విషయం ఏంటి? ఈవిడ జీవితంలో జరిగిన అద్భుతాలు, ఈవిడ కళ్ళ ముందు జరిగిన అద్భుతాలు ఈవిడ తన భర్త అయిన కూజాకి చెప్తే కూజా చేర్చాడు. ఎవరికే? హేరోదుకి. ఏమని? యేసుక్రీస్తు మామూలుడు కాదండి బాబు, ఆ అద్భుతాలు చేసేస్తున్నాడు అన్నాడు. అప్పుడు యోహాన్ ఏమన్నాడు? యేసుక్రీస్తు కాదు ఇతను, అతను యోహానే యేసుగా వచ్చాడు. ఇప్పుడు ఈ కూజా ఏం చేస్తాడు? అలా ఆవిడకి ఇలాగ అంటాడంటే మా రాజుగారు అంటే ఇప్పుడు ఈవిడేం చేస్తుంది శిష్యులతో? ఏమంటే రాజుగారు ఎలా చెప్పుకుంటున్నారట అని. వీళ్ళు ఏం చేశారు? యేసు ప్రభుకి చెప్పారు. అంతే ఉంది. అక్కడ ఒక సీను, అక్కడ ఒక సీన్ ఉంది. అక్కడ అందులో పనిచేసే స్టాఫ్ వైఫ్ యేసుక్రీస్తు యొక్క అనుచరురాలు. ఈమె ఆ వార్తను తీసుకెళ్ళి శిష్యులకి అందజేసింది. ఇవేం గొప్ప విషయాలు కాకపోవచ్చు, ఇవేమి వెళ్తాం మనం వాటి దగ్గర కూడా వెళ్తాం, నేనే ఇలాగే వదిలేను. కానీ ఇవి పెద్ద గొప్ప విషయాలు కాకపోవచ్చు, కానీ ఇవి మనం మిస్ అయ్యాం అనేది వాస్తవం కదా. ఇవి మనం మిస్ అయ్యాం అంటే ఒక చోట ఉన్నది దూరంగా ఆన్సర్ ఉండేసరికి మనం క్లబ్ చేయలేకపోయాం. మీరు యేసుక్రీస్తు సిలువ విషయం చూడండి, సమాధి విషయం చూడంండి. ఒక్కొక్క సువార్తలో ఒక్కొక్కలా కనబడుతుంది, ఒక్కొక్క సువార్తలో ఒక్కొక్కలా కనబడుతుంది. ఈ జతపక్షులన్నీ ఒక చోట చేర్చారనుకోండి, ఒకే రోజు పొదగబడిన కోడి పిల్లలాగా ఉంటారు, అన్నీ కలిసిపోతాయి కరెక్ట్గా. దేవుని స్తోత్రం. ఏది ఒకటి ఎలాగుందండి, ఒకటి పావురులా ఉంది, ఒకటి కోళ్ళలాగా ఉంది, ఒకటి ఎలాగుందని చెప్పక్కర్లా. నిజంగా ఒకే రోజు పొదగబడిన పిల్లలు ఉన్నట్టుగా ఇవన్నీ క్లబ్ చేస్తే అసలు ఏమైంది? ఫస్ట్ తర్వాత ఏమైంది? సమాధి దగ్గర దూతలు ఎంతమంది వచ్చారు, లోపల ఎంతమంది ఉన్నారు, ఆ లోపల ఎంతమంది ఉన్నారు, ముందు వచ్చిన స్త్రీలు ఎవరు, అందులో వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు, చెప్పిన వాళ్ళు ఎవరు, ముందు బయలుదేరిన శిష్యుడు ఎవరు, ముందు లోపలికి వెళ్ళినోడు ఎవరు, వెనక్కి పరిగెత్తుకొచ్చినోడు ఎవరు, నిద్ర నడుచుకున్న వాళ్ళు ఎవరు, అన్నీ క్లబ్ చేయండి. ఎప్పుడైతే క్లబ్ చేసి చూస్తామో అప్పుడు జరిగిన సిచ్యువేషన్ అంతా మనకు అర్థమవుతుంది. విడివిడిగా చూసినప్పుడు మత్తయి ఒకలా రాశాడు, మార్కు ఒకలా రాశాడు, లోకా ఒకలా రాశాడు అలా అనుకుంటాం. అలా రాయలేదాళ్ళు. ఒకదానికి ఒకటి ఒక ఇంటర్లింక్ ఉంటుంది, ఒకదానికొకటి కనెక్షన్ ఉంటుంది. మన పని ఏంటంటే పేర్చడం. ముందేం జరిగింది, తర్వాత ఏం జరిగింది, ఎక్కడ ఏం జరిగింది కరెక్ట్గా పేరిస్తే ఆ సీన్ అంతా ఏం జరిగిందో మనకు క్లియర్గా తెలుస్తుంది. స్టడీ అంటే అదే. మనం జనరల్గా చెప్పుకుని వెళ్ళడం కంటే దానితో పాటు జనరల్గా చెప్పుకుని వెళ్ళాలి. దానితో పాటు అసలు ఇక్కడ ఇలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది. అది ఇప్పుడు కొన్ని యేసుక్రీస్తు కాళ్ళు కడిగే సిచ్యువేషన్ ఉంటుంది. ఆయన కాళ్ళు కడిగి మీరు కూడా ఒకరితో ఒకరు ఇలా చేయండి అంటాడు. అక్కడ ఏముండదు, యోహాను సువార్తలో సీన్ చదివితే. కానీ ముందు సువార్తను తీసుకొచ్చి కలిపామనుకోండి, అక్కడే ఉంటుందో తెలుసా? శిష్యులలో ఎవరు గొప్ప అనే వాదన వచ్చింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాళ్ళు వచ్చారు. ప్రభువా ఎవడు గొప్ప అన్నాడు. ఎవడు గొప్ప అంటే ఈయన అందరి కాళ్ళు కడిగి ఎవడు ఇంకొకడు పరిచయం చేస్తాడు, ఆడే గొప్పడు, ఒకడుకోళ్ళు ఒకడు కడుక్కోండి అన్నాడు. ఆ రెండు కలిపినప్పుడు అరే ఎందుకు చేశాడా అంటే నేను కాదు, నాకంటే నా సోదరుడు గొప్పోడు అని విషయం అర్థమయ్యేలా చెప్పడం కోసం ఇతను దీన్ని తీసుకొచ్చాడు. ఈ విషయాన్ని అతను ప్రాక్టికల్గా చేసి చూపించాడని మనకు అర్థమవుతుంది. అంటే ఈ క్లబ్ చేయడం ఉందే, కలపడం ఉందే. ఈ సందర్భానికి మేడగది మీద ఏం జరిగింది, ఒక్కొక్క సువార్త ఒక్కొక్కలా ఉంటుంది. కానీ ఒక్కొక్క సువార్తలు ఒక్కొక్కలా లేదు, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విషయాన్ని రాశాడు. వాటన్నిటినీ కలుపుకున్నప్పుడు ఓ మేడగది మీద అల్టిమేట్గా ఇది జరిగింది. మేడగది మీద జరిగింది, సమాధి దగ్గర జరిగింది.
శిష్యులతో మాట్లాడేటప్పుడు ఇది జరిగింది. ఇదిగో ఈ రొట్టె విరుపు దగ్గర, లేదా ఈ రొట్టె 5 రొట్టెల చేపల సందర్భంలో ఇది జరిగింది అని ఇవన్నీ ఒక చోటకు తెచ్చినప్పుడు మనకు ఒక క్లియర్ మీనింగ్, ఒక అద్భుతమైన మీనింగ్ మనకు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బైబిల్లో కన్ఫ్యూజన్స్ లేవు, క్లారిటీ కోసమే మళ్ళీ మళ్ళీ రాశారు. ఒక సువార్త రాసి ఇంకో సువార్త కన్ఫ్యూజ్ చేయడానికి రాయలేదు, క్లారిటీ కోసం రాశారు. ఒకవేళ ఏదో రోజు మనకు డౌట్ వచ్చిందనుకో, ఏ రోజు ఇంట్లో అన్న విషయం బయట ఎలాగ వచ్చిందా, మహారాజు గారి ఇంట్లో విషయం బయటికి ఎవడు చెప్తాడు అనే ప్రశ్న ఏదో రోజు రావచ్చు మనకి. అందుకని దేవుడు ఏం చేశాడో క్లారిటీ అక్కడ ఇచ్చాడు. అదిగో వాళ్ళ ఫ్యామిలీలో మెంబరు యేసుని ఫాలోవర్ కాబట్టి ఆ విషయం ఇన్ఫామ్ అయింది. ఇంకో మాట చూడు, అసలు ఏ రోజు దగ్గరికి వెళ్ళి యేసు విషయాలు చెప్పేవాడు ఎవడు ఉంటాడు? అసలు ఛాన్సే లేదు కదా. ఏ రోజు అందరూ రివర్స్ కదా. పైగా బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని చంపేశారు. ఎవరు వెళ్ళి చెప్తారంటే అక్కడ స్టాఫ్లో ఉన్నవాడు ఎవడో మొదలు పెట్టేశాడు, సువార్తకో మొదలు పెట్టాడో, లేదా మ్యాటర్ జరుగుతుందని చెప్పడం మొదలు పెట్టాడో, స్టాఫ్లో ఈయన మొదలు పెట్టాడు. అక్కడ జరిగింది, ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఇలా వచ్చింది అనే ఒక స్పష్టత దేవుడు తన గ్రంథంలో రాయించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి, ఇంకా గట్టిగా చెల్లిద్దాం. హల్లెలూయా. రైట్. ఇంకో విషయం చెప్తానండి. నెంబర్ 4, యోహాను సువార్త. అన్నీ తెలిసినే మీకు, కొత్తదేం కాదు అది. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ మ్యాటర్ తెలుసు కదా. సమరయ స్త్రీ నీళ్ళు చేదుకోవడానికి వచ్చింది, యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళాడు, దాహానికి నీళ్ళు ఇమ్మన్నాడు. నువ్వు యూదుడు పోయి సమరయ స్త్రీనైనా నన్ను దాహానికి ఇమ్మని అడుగుతున్నట్టు 4:9. ఏల అనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు, అందుకు యేసు నీవు దేవుని వరమును ఆగిపోండి. అసలు ఎందుకు సాంగత్యం చేయరు? వదిలేశారా? ఎందుకు సాంగత్యం చేయరు? వాళ్ళకి వీళ్ళకున్న క్లాష్ ఏంటి, వాళ్ళకే వీళ్ళకున్న సమస్య ఏంటి, ఏం గొడవ వచ్చిందని వీళ్ళు వాళ్ళతో సాంగత్యం చేయరు. చూద్దాం. అప్పుడు ఆ స్త్రీ బావిలోతైంది, నేను చాలా దూరం నుంచి వస్తున్నాను, నువ్వు ఇచ్చే నీళ్ళు, ఆ నిత్యం నీళ్ళు నాకు ఇచ్చేయి, మళ్ళీ రావాల్సిన పని లేకుండా ఉంటుంది అంటది. ప్రభు అన్నాడు, మీరు నీ భర్తను తీసుకురా అన్నాడు. నాకు భర్త లేడంది. అంటే ఆయన అన్నాడు, అవును, ఇప్పుడున్న ఐదుగురు పెనిమిట్లు ఉంటారు, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు, మొత్తం 6 ఏమేవాడికి అనగానే అప్పుడు ఆమె అందే. అప్పుడు ఆ స్త్రీ 19వ వచనం చూడండి. అయ్యా నీవు ప్రవక్తమని గ్రహించుచున్నాను. ఎందుకని? ఆమె వ్యక్తిగత విషయాలు చెప్పేశాడు. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు, కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా. మళ్ళీ ఆగిపోండి, మీరు వెళ్ళిపోయారు నాకు తెలుసు. ఆమె ఏమంది? నువ్వు ప్రవక్తవని గ్రహిస్తున్నాను అని చెప్పి ఆగలేదు. మా పితరులు, ఎవరి పితరులు? సమరయ స్త్రీ పితరులు ఈ పర్వతమందు ఆరాధిస్తున్నారు. వీళ్ళు కూడా యెహోవా ఆరాధికులే. ఈ పర్వతమందు ఆరాధిస్తున్నారు. మీరు వచ్చి ఏం చెప్తారంటే ఇక్కడ ఆరాధించకూడదు, యెరూషలేము వచ్చి ఆరాధించడం చెప్పడానికే కదా వచ్చామంటుంది. చూసారా? ఆమె నువ్వు ప్రవక్తవే, నువ్వు ఎందుకు వచ్చావంటే యూదులు కదా మీరు చెప్తారు. అంటే మీరంటే యూదులు సమరయులతో ఏం చెప్తున్నారంటే ఈ పర్వతం మీద ఆరాధించకూడదు, ఇది ఆరాధన స్థలం కాదు, యెరూషలేము వచ్చి ఆరాధించాలి అని అంటారు, అదే కదా అని అడిగారు. అసలు ఏంటా పర్వతం? వీళ్ళ పితరులు ఎవరు? వీళ్ళ దేవుణ్ణి ఆరాధించడం ఏంటి? వాళ్ళకి ఆరాధన విషయంలో కూడా వచ్చిందంటే ఎందుకే యూదులకి వీళ్ళకి ఎందుకు పడదు? అర్థమైంది ఇప్పుడు క్లాష్ ఏంటంటే వీళ్ళేమో ఈ పర్వతం మీద ఆరాధిస్తానంటున్నారు, వాళ్ళ యూదులేమో ఇక్కడ ఆరాధించడానికి కుదరదు, ఆరాధన స్థలం ఏంటంట యెరూషలేము దేవాలయం, అక్కడికి వెళ్ళి ఆరాధించాలంటున్నారు. అందుకని వీరికి వారికి సాంగత్యం లేదు, వాళ్ళు ముట్టుకోవడమే అపవిత్రతని భావిస్తారట, ఆ ప్రాంతాల గుండా వెళ్ళడం వాళ్ళకి ఇబ్బందిగా ఫీల్ అవుతారట. ఇది వాళ్ళ మధ్యలో వచ్చిన క్లాష్. ఈసారి అలా ఉంచండి, దీని గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ పర్వతం ఏంటి? అంత పెద్ద గొడవ వచ్చే అంత సమస్య ఏమొచ్చింది? పర్వతం ఏంటంటే ఇంకొక వర్షిప్ సెంటర్ ఉందా? అసలు ఏం జరిగింది? చరిత్రలో ఏం జరిగింది మనం ఆలోచించాలి ఇప్పుడు దీని గురించి. చరిత్రలో ఏం జరిగిందంటే దీనికి వచ్చిన సమస్య, ఇశ్రాయేలు నెబుకద్నెజర్ దాడి చేసిన తర్వాత బానిసలుగా తీసుకెళ్ళబడ్డారు. మనకు తెలిసే విషయం. బానిసలుగా అయిపోయిన తర్వాత అక్కడ చాలా సంవత్సరాలు ఉండిపోయిన తర్వాత అలా దానియేలు కాలం గడిచిపోయింది. కొద్ది కాలం గడిచిన తర్వాత నెహెమ్యా మళ్ళీ వెనక్కి వచ్చి కొంతమందితో వచ్చి ఇక్కడున్న ఇశ్రాయేల్ని
ఇక్కడ లోకల్లో యెరూషలేములో విడవబడిన వాళ్ళు మళ్ళీ పిల్లలు పుట్టి జనరేషన్ పెరిగింది. వాళ్ళందరినీ ఆధారం చేసుకుని ఫైనాన్షియల్ సపోర్ట్ తెచ్చుకుని యెరూషలేము గోడల్ని తిరిగి కట్టాడు. అది మనకు తెలుసు. తర్వాత ఎజ్రా ఇశ్రాయేల్ అందరినీ వెంట పెట్టుకుని ఆయా ప్రాంతాల్లో బానిసలుగా ఉన్న ఇశ్రాయేల్ అందరినీ సమకూర్చడం మనం చూస్తాం. ఎజ్రా గ్రంథంలో సమకూర్చుకుని వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళు చాలా సంవత్సరాలు వేరే వేరే దేశాల్లో ఉండడం వలన మరి భార్య కావాలి, పిల్లలు, వీళ్ళంతా లైఫ్ కొనసాగించాలి కదా. కొనసాగించాలంటే ఎలా కుదురుతుంది? బానిసలుగా పట్టిపోయినప్పుడు స్త్రీలు కొంతమందికి భార్యలు దొరకలా. అప్పుడేం చేశారంటే అన్యజనులతో సంబంధం పెట్టుకున్నారు, పెళ్ళి చేసుకున్నారు. వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఆ పుట్టినోళ్ళు అమ్మ సాంప్రదాయాలు నాన్న సాంప్రదాయాలు మిక్స్ అయిపోయినాయి. ఆ పుట్టినోళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టారు. వాడెవరిని పెళ్లి చేసుకున్నాడో తెలియదు. దానివల్ల ఏంటంటే వంశాలు మిక్స్ అయిపోయినాయి. వంశాలు, ఇదిగో నాది ఈ గోత్రం ఈ వంశం అని చెప్పాలండి. ఆ గోత్రం వంశం చెప్తేనే వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలుగా పరిగణించబడతారు. ఇప్పుడు 1948లో ఇశ్రాయేల్స్కి స్వాతంత్రం వచ్చింది. మనకు తెలుసు ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది 1948లో. స్వాతంత్రం ఏర్పడినప్పుడు ప్రపంచంలో అన్ని మూలల నుంచి ఇజ్రాయెల్స్ మనకంటూ ఒక సొంత దేశం వచ్చింది, మరలా మనకు రాజ్యం వచ్చిందిరా భూమి మీద. కానీ వచ్చినప్పుడు అందరినీ రానివ్వలేదు. మళ్ళీ వాళ్ళ గోత్రాలు చెప్పాలి. నీదే ఏ గోత్రం? ఇదిగో నాది లేవి గోత్రం. సరే, లేవి నుంచి వరుసగా చెప్పు. ఎన్ని జనరేషన్లు వరుసగా చెప్పాల్సిందే. మాదంటే యోధా గోత్రం. యోధా గోత్రంలో ఏ వంశం? దావీదు వంశం. దావీదు వంశం నుంచి నీ వంశావళి చెప్పంటాడు. ఎక్కడితో అయితే వంశావళి చెప్పలేకపోతున్నామో నువ్వు రావడానికి లేదు. అడిగే ఇశ్రాయేల్ కాదు, వాళ్ళ లెక్క అలాగే ఉంటుంది. పర్ఫెక్ట్గా ప్రతి ఒక్కడు వంశావళి లిస్ట్ ఉండాలి, లైన్ ఉండాలి. ఆ లైన్ ఈజ్ అంటారు వంశావళి. అయితే వంశావళి చెప్పలేకపోయారు చాలామంది. చెప్పలేకపోయిన వాళ్ళని మీరు ఇశ్రాయేల్ కాదని వాళ్ళని వదిలేశారు. వాళ్ళకి కోపం వస్తుంది కదా, వాళ్ళకి బాధ వస్తుంది కదా. వాళ్ళు ఓ ప్రాంతానికి పోయారు. వాళ్ళే సమరయులు. అంటే ఇజ్రాయేల్ వంశావళి చెప్పలేక ఇతర గోత్రాల వాళ్ళతో వియ్యమంది సంకరం చేయబడిన ప్రజలు. అంటే మన సైడ్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు అంటారు కదా, అట్లాగా సంకరం చేయబడిన సమూహం వాళ్ళని యూదుల్లో కలుపుకోలేదు. వాళ్ళు మీరు వంశావళి కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు, మీరు ఇతరులతో వీమందరు కాబట్టి మీరు మాకు సంబంధం లేదని పంపేశారు. ఇప్పుడు వీళ్ళని అంటరాని వాళ్ళ చూస్తున్నారు ఒక విధంగా. ఇప్పుడు ఎజ్రా అధికారం కింద జెరుబ్బేలు వీళ్ళందరూ కలిసి ఏం చేశారు? దేవాలయాన్ని కట్టారు. దేవాలయాన్ని కట్టినప్పుడు ఇప్పుడు దేవాలయం అంటే సొలొమోను దేవాలయం కూల్చేసిన తర్వాత ఎజ్రా వాళ్ళు దేవాలయం కట్టారు. దేవాలయం ఎప్పుడు కట్టారు? క్రీస్తు పూర్వం 500 ఆ ప్రాంతంలో కట్టారు. కట్టినప్పుడు ఇప్పుడు వీళ్ళు రావడానికి ఉందా దేవాలయం దగ్గరికి? రావడానికి లేదు. ఎందుకు? వాళ్ళు అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు వాళ్ళని, సంకరం చేయబడిన ప్రజలు వాళ్ళు. అందుకని వాళ్ళు ఏం చేశారు? గెరిజిము అనే ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం గురించి చెప్పాలి మీకు. గెరిజిము పర్వతం పేరేంటి? గెరిజిము అనే పర్వతం ఉంది. అది కూడా బైబిల్లోనే ఉంది. మీకు ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం. మోషేకి దేవుడు అన్నీ చెప్పిన తర్వాత మోషే యెహోషువతో చెప్తున్నాడు, కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశమున 11:29 కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తర్వాత గెరిజీమును కొండ మీద ఆ దీవెన వచనమును, యాబాలు కొండ మీద ఆ శాప వచనమును ప్రకటించవలెను అన్నాడు. యెహోషువతో ఏం చెప్పాడంటే, మీరు పొందుకుంటారు కనాన్ని, అప్పుడు గెరిజిం కొండ మీద ఒక టీముని పెట్టు, ఆశీర్వాద వచనం పలికించు వాళ్ళ దగ్గర. ఈ యాబాలు కొండ మీద ఒక బ్యాచ్ని పెట్టు, శాప వచనాలు పలికించు. ఇందులో ఉన్న ఆశీర్వాదాలు శాప వచనాలు. కింద మధ్యలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు దాన్ని వినేలాగా చెయ్యి అన్నాడు. ఆ తర్వాత కాలంలో యెహోషువ 8వ అధ్యాయంలో ఉంటుంది. ఇది యెహోషువ గ్రంథం 8వ అధ్యాయంలో వీళ్ళు ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఈ గెరిజిం కొండ మీద కొంతమందిని, ఈ యాబాలు కొండ మీద కొంతమందిని పెట్టించి ఆశీర్వాద వచనం శాప వచనం పలికిస్తారు. సో ఆశీర్వాద వచనం ఏ కొండ మీద పలికించబడింది? గెరిజిం కొండ మీద. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఎవరు? సమరయులు ఏం చేశారంటే క్రీస్తు పూర్వం 450 అంటే దగ్గర వాళ్ళ దేవాలయం కట్టుకున్న కొద్ది రోజులకి ఈ గెరిజిం కొండ మీద ఆ దేవాలయం మోడల్లో వీళ్ళ దేవాలయం కట్టుకున్నారు. అర్థమైందా? ఆ దేవాలయం మోడల్లో వీళ్ళ దేవాలయం కట్టుకున్నారు. దాన్ని ఆ తర్వాత కాలంలో కొంత ఒక రాజు వచ్చాడు, కూల్చాడు, హెరోదు దాన్ని బాగు చేశాడు. కానీ దీన్ని క్రీస్తు పూర్వం 110 ప్రాంతంలో దీన్ని కూడా కూల్చారు. కొంత భాగం మిగిలి ఉంది కానీ దీన్ని కూడా కూల్చారు.
అప్పటిదాకా ఏం చేసేవారు? వాళ్ళు అక్కడ ఉత్సవం చేస్తే వీళ్ళు గెరిజిం కొండ మీద ఉత్సవం చేస్తున్నారు. దాని గురించి పట్టలేదు వీళ్ళకి. ఏంటి, యెరూషలేము మీద దేవునికి అనుదృష్టి ఉంది, యెరూషలేము మీద దేవుడు కోరుకున్న పట్టణం, యెరూషలేము మీద పాటలు రాశారు వీళ్ళు. కానీ వాళ్ళ పరిస్థితి, వాళ్ళు మాకు పుణ్యక్షేత్రం ఉంది, మాకు ఒక ఆరాధన స్థలం ఉంది. అందుకని గొడవ ఏంటో తెలుసా? మీరు ఆరాధిస్తే యెరూషలేములో ఆరాధించాలని యూదులు. లేదు ఇది ఆశీర్వాదపు కొండది, దీని మీద ఆరాధించవచ్చని సమరయ స్త్రీ పితరులు. ఎవరాళ్ళు? సమరయ స్త్రీ పితరులు. వీళ్ళ పితరులు యెరూషలేములో ఆరాధిస్తున్నారు, వారి పితరులు గెరిజిం కొండ మీద ఆరాధిస్తున్నారు. అందుకు ఆమె ఏమందో తెలుసా? ఇదిగో మీరు వచ్చి యెరూషలేములో ఆరాధించాలని చెప్తారు, వాళ్ళే కదా మీరు. మా పితరులేమో ఇక్కడ ఆరాధించాలంటున్నారు, మీరేమో అక్కడ ఆరాధించాలంటున్నారు. ఎంత కథ ఉంది ఇందులో. మనం చెయ్యి వదిలేసిన చేపలో ఎంత మ్యాటర్ ఉంది. జారిపోయిందా? దాటిపోయామా? కానీ అసలు ఆ పర్వతం అన్నప్పుడే కొట్టాలి కదా మనకి. మా పితరులు ఈ పర్వతం మీద అంటే ఈవిడికి పితరులు ఎవరు? ఈవిడికి పితరులు ఎవరు? వీళ్ళ దేవుణ్ణి ఆరాధించడం ఏంటి, వీళ్ళ సంగతి ఏంటి, అసలు వీళ్ళకి ఆరాధన స్థలం ఏంటని ఆలోచిస్తే దాని గురించి అయితే మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇదన్నమాట. వెరీ గుడ్. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు? నేను తర్వాత విషయానికి వెళ్తున్నాడు. ప్రభు చెప్పిన విషయం ఈసారి చూద్దామండి. అసలు ఈ సందర్భం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? 5వ విషయం మనం చూస్తున్నాం. 21. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. రక్షణ యూదుల్లో నుండే కలుగుచున్నది. అయితే యథార్థంగా ఆరాధించువారు, చెప్పండి, ఆత్మతోనూ, చదవట్లేదు మీరు? యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. ఆ కంటిన్యూషన్ ఏంటి? అది ఇప్పుడును వచ్చే ఉన్నది, ఆల్రెడీ వచ్చింది. వస్తుంది అంటే మళ్ళీ ఆవిడేమనుకుంటుంది? ఎప్పుడో సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత వస్తారు కూడా. లేదు, అంత దూరం పడదు, ఆల్రెడీ అది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అది అందరికీ స్ప్రెడ్ అయ్యే కాలం వచ్చింది అన్నాడు. ఏం చెప్పాడండి ప్రభు అక్కడ? ప్రభు ఏం చెప్పాలనుకున్నాడు అక్కడ? ఆ పర్వతం మ్యాటర్ ఎందుకు అసలు? ఆ పర్వతం మ్యాటర్ బయటకు వచ్చింది, దాని గురించి మాట్లాడుతూ ప్రభు ఈ మాట ఎందుకు చెప్పాడు? ఏం చెప్పాలనుకున్నాడంటే, అమ్మా, ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో మీరు ఈ పర్వతం మీద కానీ ఇశ్రాయేలు యెరూషలేములో కానీ తండ్రిని ఆరాధింపరు. ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అనేశాడు. అసలు ఈ సందర్భం ఏంటి? ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, యూదులు ఏమంటున్నారంటే పర్వతం ఆరాధించడానికి యెరూషలేము వెళ్ళాలి. సమరయులు ఏమంటున్నారంటే గెరిజిం పర్వతం మీదకి వెళ్ళాలి, అక్కడ ఆరాధించాలి. ప్రభు ఏమంటున్నాడంటే, దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు. దేవుడు ఎవరట? ఆత్మ. దేవుడు ఆత్మ అంటే యెరూషలేములోనే ఉండాలని లేదు. దేవుడు విగ్రహం అంటే యెరూషలేములో ఉంటాడు, యెరూషలేములో పెడితే యెరూషలేములో ఉంటాడు. దేవుడు నిబంధన మందసం అంటే యెరూషలేములో ఉంటాడు. దేవుడు సమరయులు స్థాపించిన వాళ్ళు ఏదో బొమ్మ కట్టి ఉంటారు, వాళ్ళు ఒక నిబంధన మందసం కట్టేసి ఉంటారు. వీళ్ళు బంగారుతో కడతారు, సిమెంట్తోనే కడతారు కదా, ఆడేదో దాంతో చెక్కేశాడు. కానీ దేవుడు అనేవాడు నిబంధన మందసం కాదు, దేవుడు అనేవాడు విగ్రహం కాదు, దేవుడు అనేవాడు ఒక వస్తువు కాదు. దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించడానికి స్థలంతో పని లేదు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు డిక్లేర్ చేసిన విషయం అది. దేవుడు ఆత్మ కనుక అనే మాటకు అర్థం ఏంటంటే స్థలంతో సంబంధం లేదు, స్థలంతో పని లేదు. ఇంతకుముందు మనకు అందరికీ స్థలంతో పని ఉంది. ఇంట్లో పూజ గది, బెడ్రూమ్లో దండం పెట్టుకుంటే వెళ్దా దేవుడి దగ్గరికి? హాల్లో కూర్చొని దండం పెట్టుకుంటే వెళ్దా దేవుడి దగ్గరికి? మళ్ళీ పూజ గదిలో ఫోటోలు, వెళ్ళి లోపలికి వెళ్ళిపోయి ఏదన్నా బాధ వచ్చినట్టు తలుపు తీసి వెళ్ళిపోయి అక్కడ పడిపోతుంటారు వెళ్ళి. ఎందుకు? దేవుడు అక్కడ ఉన్నాడు. పోన్లే, బాగానే ఉంది. అదే ఫోటో ఊరి చివర గుడి ఉంటుంది, ఆ గుడిలో ఉంటుంది.
ఈ ఫోటోకు ప్రతిరోజు దండం పెడతాడు, ఆ బొమ్మకు మళ్ళీ వారానికి ఒకసారి వెళ్తాడు. ఇంట్లో ఉంది కదా అంటే ఇది అది ఒకరే అయినా ఇది అది ఒకటి కదా అంటాడు. పోలేరా బాబు, ఇది అది ఒకటి కదా, సర్లే అనుకోండి, అది గుడి, అది ఇది ఇల్లు అంటారు. పోలే బాగానే ఉంది, గుడి దగ్గరికి వెళ్ళాడు. ఇదే బొమ్మ తిరుపతిలో ఉంటుంది, సంవత్సరానికి ఒకసారి అక్కడికి వెళ్తాడు. ఇదే కదా అక్కడ కూడా మళ్ళీ ఎందుకు అది అంటే అది పుణ్యక్షేత్రం అంటారు. అంటే గదిలో ఉన్న బొమ్మ అదే, గుళ్ళో ఉన్న బొమ్మ అదే, క్షేత్రంలో ఉన్న బొమ్మ అదే. అక్కడి నుంచి అతను బయటికి రాడు, ఇక్కడి నుంచి ఇతను బయటికి రాడు, ఇక్కడి నుంచి ఇది బయటికి రాదు. ఎందుకు? బొమ్మలు కాబట్టి. సింపుల్ థింగ్. కానీ దేవుడు ఎవరట? ఆత్మ. దేవుడు ఆత్మ కనుక మనం ప్రయాణం చేసుకుంటూ ఆరాధన చేస్తాం, ఇంట్లో ఆరాధన చేస్తాం, నడుస్తూ ఆరాధన చేస్తాం, చర్చిలో ఆరాధన చేస్తాం. పెద్ద సమస్య వచ్చేసింది, ఆ మూలకు పోయి ప్రభా నువ్వే దిక్కు, ఎవరు లేరు మాకు సహాయం చేయండి. ఎందుకు? ఎక్కడ పడితే అక్కడ ఎందుకు ప్రార్థన చేసావంటే ఆత్మ, గాలి ఎక్కడ ఉంటుందో ఆత్మ కూడా అలా ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. దేవుని స్తోత్రం. దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించరు. కాబట్టి పర్వతం మ్యాటర్ సీరియస్ విషయం. పర్వతం చిన్న మ్యాటర్ కాదు అది. ఈ పర్వతం మీద వీళ్ళు కూర్చొని గొడవ చూడండి. ఎందుకు చూడండి, 2 పిల్లులు దెబ్బలాడుకుంటే కోతి ఎత్తిపోయినట్టు వీళ్ళేమో మా దగ్గర అంటే యేసుప్రభు అంటే 2 దగ్గర నుంచి క్యాన్సిల్, 2 చోట్ల క్యాన్సిల్. ఎక్కడ ఆరాధిస్తారు అంటే దేవుణ్ణి, ఆయన ఆత్మ కనుక ఎక్కడ కావాలితే అక్కడ ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. అయితే ఎలా ఆరాధించాలో చెప్పాడు అక్కడేమని, ఆత్మతో సత్యంతో. ఇది కూడా దాటేశారా? దాటెత్తేనే కదా కొత్త నిబంధన అవుద్ది. దాటితే కదా ఎబ్రికి వస్తారు, ఎందుకు నవ్వుకుంటారు. దాటేసా. ఏంటి ఆత్మతో సత్యంతో ఆరాధించడం? ఇప్పుడు ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే ఏంటి అని మీరు కనుక యూట్యూబ్లో కొట్టారనుకోండి 200 మెసేజ్లు వస్తాయి. గూగుల్లో కొట్టామనుకో 2000 మెసేజ్లు వస్తాయి. అంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా. ఒకరేమో చిన్న అక్షరాలు ఉంది, అక్కడ ఏముంది? ఆత్మ అని చిన్న అక్షరాలు ఉంది. కాబట్టి ఇది మన ఆత్మ, ఇది మన ఆత్మ. గ్రీకులో చిన్న అక్షరాలు పెద్ద అక్షరాలు ఉండవు, మామూలుగా ఉంటుంది. బైబిల్ సొసైటీ వాళ్ళు అంటే బైబిల్ ప్రింట్ చేసిన వాళ్ళు మనకు కన్ఫ్యూజ్ అయిపోతాం. ఆత్మ 2 ఆత్మ ఉంటే దేవుని ఆత్మ ఏదో మనిషి ఆత్మ ఏదో తెలీదు అని దేవుని ఆత్మ ఉన్న చోట పెద్ద అక్షరాలు పెట్టడానికి ప్రయత్నం చేశారు, మనిషి ఆత్మ ఉన్నది మామూలుగా పెట్టారు. ఇప్పుడు వాళ్ళు కనుక మనిషి ఆత్మనే, దేవుడు మనిషి ఆత్మ గురించి చెప్పాలనుకున్నప్పుడు పెద్ద అక్షరాలు పెట్టారనుకోండి, దేవుని ఆత్మ అయిపోద్దా? వాళ్ళు పెడితే అవదుగా, వాళ్ళు పెడితే అవదు. అలాగే దేవుని ఆత్మ ఉన్న చోట పెద్ద అక్షరాలు పెట్టకుండా చిన్న అక్షరాలు పెట్టారనుకోండి, వాళ్ళు అది మనిషి ఆత్మ అయిపోద్దా? అది అవదు. మనకు అలా కనపడుతుంది. అయితే సందర్భం ఏంటి? దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధన. పైన ఏమైనా ఉందా ఆరాధన గురించి? ఏమీ లేదు. కింద కంటిన్యూషన్లో ఏమన్నా ఉందా దానికి అర్థం? చూశారు కదా, కింద కంటిన్యూషన్లో దానికి అర్థం కనపడదు. దాని పైన చదివితే అక్కడ అర్థం కనపడదు. సెంటర్లో అంటే తలా తోక లేకుండా, తలకాయ లేదు తోక లేదు ఆ చేపకి, మధ్యలో మొక్క పడేసాడు అలాగా. అంటే ఇంకా మనం ఏం చేసామంటే మనకు నచ్చిన అర్థాలు చెప్పేసుకున్నాం. ఆత్మతో సత్యంతో ఆరాధించడం గురించి మనకు నచ్చిన అర్థాలు, మనం పూర్ణాత్మతో ఆరాధించుకోవాలని ఒకరు చెప్పేసి ఉండొచ్చు. సత్యంతో ఆరాధించాలి అంటే వాక్యం చెప్పుకోవాలి, అదే ఆరాధన అన్నాడు ఒకడు. సత్యం అదే ఆరాధన అనేసాడు. మన ఇంకా రకరకాలు, ఇంకా మనం ఎప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోతే అదే ఆరాధన. కొంతమంది ఆరాధన పాటలు పాడుతుంటారు. ఆరాధన అనేది స్పెషల్గా ఏముండదు, నీ లోపల ఆరాధన జరిగిపోద్ది అనేసాడు ఒక అతను. అలా రకరకాల స్టేట్మెంట్లు. ఇంకా ఆత్మతో సత్యంతో ఎందుకని స్టేట్మెంట్లు వచ్చినాయి అంటే యేసు ప్రభు తలా పెట్టలేదు, అక్కడ తోకా పెట్టలేదు. అందుకని ఏమైందంటే జనాలు వాళ్ళకి నచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేశారు. అసలు యేసు ప్రభు ఏదన్నా చెప్పినప్పుడు అలా తలా తోక లేకుండా ఏదైనా మొక్క పాడేస్తాడా? ఎప్పుడైనా పాడేయడు కదా. అయితే మనం ఏం చేయాలా? దీనికి పక్షి ఎక్కడ ఉందో చూసుకోవాలి. దీని పక్షి ఎక్కడ ఉందో ఎత్తుక్కున్నాం అనుకోండి, దొరికేస్తుంది పక్షి. చాలా ఈజీ, ఎక్కడో లేదు. 3వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేసుకుంటే 3వ అధ్యాయంలో నీకోదేమో అనేవాడు వచ్చాడు. వచ్చిన తర్వాత నాకు నిత్యజీవం కావాలి అన్నాడు. నిత్యజీవం కావాలంటే మళ్ళీ పుట్టాలన్నాడు. మళ్ళీ పుట్టాలంటే ప్రభు ఏమన్నాడు? నీకోదేమేమన్నాడు? మళ్ళీ ఎలా పడతాడయ్యా, పెద్దోడైన తల్లి గర్భంలోకి వెళ్ళడం పాసిబిలిటీనా అంటే ప్రభు చెప్పాడు ఏంటో తెలుసా? నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించిన వాడే నా రాజ్యములోనికి వస్తాడు. బయట ఎన్నో వర్షిప్లు ఉన్నాయి, ఎన్నో ఆరాధనలు ఉన్నాయి, ఎన్నో దేవాలయాలు, ఎన్నో పూజా కార్యక్రమాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభుది ఒక సెపరేట్ రాజ్యం. దేవుని స్తోత్రం.
ఈ భూమి మీద యేసుక్రీస్తు స్థాపించింది ఒక ప్రత్యేక రాజ్యం. ఆ రాజ్యం పేరు దేవుని రాజ్యం. హల్లెలూయా. అదే పరలోక రాజ్యం అని పిలువబడుతుంది. ఈ దేవుని రాజ్యం ఒక స్పెషల్. ఇక్కడ ఇందులోకి ఎలా వస్తారంటే మనుషులు ఎలా రావాలట? నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించాలి. నీటి మూలంగా జన్మించడం అంటే బాప్తిస్మం ద్వారా వ్యక్తి రావడం. బాప్తిస్మం ఎప్పుడు పొందుతాడు? వాక్యం విని, అంటేగా సత్యాన్ని విని, సత్యాన్ని అంగీకరించి, తనలో ఉన్న లోపాలను ఒప్పుకుని, మారు మనసు పొంది అతను మునిగి బయటకు వస్తాడంటే అతను ఇప్పుడు ఎవరంటే సత్యవంతుడు, అతడు పాపము లేనివాడు, అతడు పవిత్రమైన వాడిగా అయ్యాడు. అంటే యథార్థవంతుడిగా అయిపోయాడు, పవిత్రమైన వాడిగా అయిపోయాడు. అయిన తర్వాత అతను ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంట? ఆత్మ మూలంగా జన్మించాలి. నీటి మూలంగాను, ఆత్మ మూలంగా. యేసుక్రీస్తు అన్నాడు కదా, లోకసువార్తలు అంటాడు, మీరు వెళ్ళండి, యెరూషలేము వదిలి వెళ్ళొద్దు, మీరు పైనుంచి శక్తి పొందుకుంటారు, ఆత్మ మూలంగా కూడా మీరు జన్మిస్తారు. దేవునికి స్తోత్రం. లోకసువార్త 24వ అధ్యాయం అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. నీటి మూలంగా జన్మించడం, ఆత్మ మూలంగా జన్మించడం. అంటే ఒకడు వాక్యాన్ని విని మారు మనసు పొంది పవిత్రపరచబడ్డానికి ఇష్టపడతాడు, అతడు నీటి మూలంగా జన్మించిన వాడు. అంటే సత్యవంతుడు అయ్యాడు, సత్యాన్ని అంగీకరించాడు. రెండవది ఎలా జన్మించాలి? ఆత్మ ద్వారా జన్మించాలి. ఇప్పుడు ఇతను ఏమై ఉన్నాడు? ఆత్మ మూలంగాను, సత్యం మూలంగాను పుట్టినవాడు. సత్యవాక్యానికి పుట్టడం అంటే అదే కదా. ఆత్మ మూలంగాను, సత్యం మూలంగాను పుట్టాడు. ఇతను ఆరాధించడమే ఆత్మతో సత్యంతో ఆరాధించడం. ఏముంది? తలకాయ లేకుండా లేదు, ఉంది, అక్కడే ఉంది. తలకాయ ఉంది. 3వ అధ్యాయంలో తలకాయ ఉంది. 3వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, ఒకడు సత్యమునకు పుట్టవలెను, ఒకడు ఆత్మకు పుట్టవలెను. ఎప్పుడైతే సత్యానికి ఆత్మకి పుడతాడో అతడు ఆయన రాజ్యంలోకి వస్తాడు. వచ్చినప్పుడు సత్యానికి ఆత్మకి పుట్టినప్పుడు అతడు ఆరాధన చేస్తాడు. ఇప్పుడు ఎలా ఆరాధన చేస్తున్నట్టు? పరిశుద్ధాత్మతో, సత్యముతో, సత్యముగా మార్చబడ్డాడు, పవిత్రపరచబడ్డాడు. కాబట్టి అతను ఆత్మతో, సత్యముతో, ఆత్మ ఉన్న దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి తలకాయ ఉంది, తోక క్లారిటీ కూడా ఒకటి ఉంటుంది కదా. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు, దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. ఏ ఆత్మట అక్కడ ఉన్నది అంటే వాళ్ళు చిన్న అక్షరాలు పెట్టినంత మాత్రాన మనం దాన్ని మానవాత్మగా భావించకూడదు. గ్రంథమును పరిశీలించి చదవగా 3వ అధ్యాయము అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం స్పష్టంగా మనకు చెప్తున్నవి ఏంటంటే, దేవుడు కోరుకునే ఆరాధన ఒక వ్యక్తి మార్పు చెంది పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆరాధిస్తే అది దేవునికి ఇంపైన ఇష్టమైన ఆరాధన. దేవునికి స్తోత్రం. అందుకే ఎలా చెప్తాడు, ప్రతి స్థలంలో పురుషులు పవిత్రమైన చేతులెత్తి, అంటే వారు చేతులెత్తి దేవుణ్ణి ఆరాధించాలంటే ఆ చేతులు ఏమై ఉండాలి? పవిత్రమైనవి. దేవునికి కావలసినవి పరిశుద్ధుల ఆరాధన. దేవునికి కావాల్సింది పరిశుద్ధాత్మతో నింపబడిన వాడి ఆరాధన. ఒకడు పవిత్రంగా ఉండడానికి ప్రయత్నించవచ్చు, అతను పరిశుద్ధాత్మను పొందుకోకపోవచ్చు, ఆరాధన దేవుడు తీసుకోలేడు. ఒక వ్యక్తి ఆత్మచేత నింపబడి ఉండొచ్చు కానీ పాపాలు చేస్తుండొచ్చు, ఆరాధన దేవుడు స్వీకరించలేడు. దేవుడికి కావాల్సిందేంటి? పరిశుద్ధులు, ఆత్మపూర్ణులు చేసే ఆరాధన దేవునికి ఇష్టం. హల్లెలూయా. అలా చేయడం కొరకు ట్రై చేస్తాడు, ఆత్మ పొందమని బోధింపజేస్తాడు. ఎందుకు? నువ్వు ఆత్మను పొందితే, ఇదిగో నువ్వు మారు అని చెప్తాడు. నువ్వు మారితే ఈ రెండు నీలో జరిగినప్పుడు నువ్వు ఆరాధిస్తావే, ఆ ఆరాధన కొరకు వెతుకుతూ తిరుగుతున్నాడట. ఘోరం. ఆయన ఆరాధించేవారు యథార్థమైన వారుగా ఉండాలి. అలాంటి ఆరాధన కొరకు ఆయన వెతుకుతూ తిరుగుతున్నట్టు. అందుకే గమనించండి, మనం ఒక పాట అనుకుంటాం ఆరాధన చేయడానికి, అంటే స్టార్ట్ చేసినప్పుడు ఒక పాట మైండ్లోకి వస్తుంది. దాని దగ్గరికి వెళ్ళే ముందు ప్రార్థనే వస్తుంది తెలుసా? పాపం ఒప్పుకోలు వస్తుంది. నువ్వు అది తీసేయాలని ఎన్నిసార్లు అనుకున్నా ఆ ఒప్పుకోలు పోదావు. ఎందుకు ఒప్పుకోలు వస్తుందో తెలుసా? దేవుడికి నువ్వు పాపిగా ఆరాధించడం ఇష్టం లేదు. ఆయనకి ఏం కావాలి? నువ్వు సత్యవంతుడిగా ఆరాధించడం ఇష్టం. నువ్వు నీ తప్పులు ఒప్పుకుని కనకబడి ఆరాధిస్తే అది ఆయనకు నచ్చే ఆరాధన. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతి చర్చ దగ్గరికి వెళ్తుంటాడంట, వెళ్ళి ఎవడ ఆత్మతో సత్యంతో ఇక్కడ ఆత్మే లేదు, పోయింది ఇంకా అక్కడి నుంచి వెళ్ళడానికి.
ఇక్కడ వాక్యంలో ఇది ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పరు. ఇక అక్కడ సత్యం లేదు, ఆత్మ లేదు, సత్యం లేదు, ఆత్మ లేదు, సత్యం లేదు. ఎక్కడో చోట రెండు దొరుకుతాయి. ఆ దొరికిన ఆరాధన ప్రభు ఇష్టపడుతున్నాడు, తీసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇప్పుడు అర్థమైంది, ఆత్మతో సత్యముతో ఆరాధించడం అనగా దేవుని ఆత్మ కలిగి దేవుని వాక్యము ద్వారా మార్పు చెందిన హృదయాలు దేవుణ్ణి ఘనపరుస్తాయి. అవి దేవునికి ఇష్టమైన ఆరాధన. ఎన్ని పాయింట్లైనవి? 5 పాయింట్లైనవి. ఇంకో పాయింట్ అక్కడే ఉంది 4వ అధ్యాయంలో. కాలమందు పర్వతం మీద ఆరాధింపరు, మీరు మీకు తెలియదని రక్షణ అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చున్నది, అది ఇప్పుడు వచ్చాను. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఫుట్ నోట్లో ఉంది, వెతుకున్నాడు ఉందా? ఒరిజినల్లో అక్కడ అదే ఉంటుంది. తనను ఆరాధించువారు అట్టివారు కావాలని దేవుడు వెతుకుచున్నాడు. దేవుడు వెతుకుచున్నాడు. వెరీ గుడ్. వెతుకుతున్నాడేంటి అంటే ఎప్పుడు పోయింది ఆయనకు కావాల్సిన ఆరాధన? ఆయన దగ్గర నుంచి ఒక క్వశ్చన్ ఉంది కదా అందులో. ఎప్పుడు పోయింది? ఆయన కోరుకున్న ఆరాధన తన వద్ద నుండి ఎప్పుడు పోయింది? పరలోకంలో అయితే ఉంది. పరలోకంలో దూతలు నిరంతరము పరిశుద్ధ దూతలు పరిశుద్ధుని ఆరాధిస్తున్నారు, ఓకే. భూమి మీద ఎప్పుడు పోయింది అని వెతుకుతున్నాడు. ఎప్పుడు పోయింది? ఎప్పుడు పోగొట్టుకున్నాడు ఆరాధన? నువ్వు గమనిస్తే దావీదు దేవాలయంలో ఆరాధించడానికి పెద్ద టీంని ఏర్పాటు చేస్తాడు. దావీదు మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు దావీదు ఆరాధన చేస్తాడు. తర్వాత దేవాలయంలో నిత్యము ప్రతిరోజు పాటలు పాడడానికి ఆరాధించడానికి వాయిద్యాలు వాయించే టీం వేరు, తర్వాత పాటలు పాడే టీం, వర్షిప్ చేసే టీం వేరు కింద సెట్ చేశాడు. నిరంతరము దేవాలయంలో ఆరాధన జరుగుతుంది. ఇశ్రాయేలు పాడుతున్నారు, స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఇక్కడ దావీదు దగ్గర కనపడుతుంది, సొలొమోను దగ్గర కనపడుతుంది, కంటిన్యూ అవుతుంటే వర్షిప్ కనపడుతుంది, దేవునికి ఇష్టమైన ఆరాధన కనపడుతుంది. ఎప్పుడో దేవునికి ఇష్టమైన ఆరాధన పోయింది, మరలా దానికోసం వెతుకుతున్నాడు. దేవుడు కోరుకున్న ఆరాధన ఎప్పుడో పోయింది, ఎక్కడికో ఎప్పుడో పోయింది. అది ఆ పోయిన దాన్ని ఆయన వెతుకుతున్నాడు. ఎప్పుడు పోయింది? యెహోవా గ్రంథమును పరిశీలన చేసి చదివితే అసలు ఎప్పుడు పోయింది, ఎందుకు పోయింది, ఆ విషయం మనకు అర్థం అవడం చాలా అవసరం. దేవుడు దాన్ని ఎంత కోరుకుంటున్నాడో మనకు తెలిస్తే ఇంకా బాగా దేవునికి ఇష్టమైన ఆరాధన మనం చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం, మనం 6వ చూస్తున్నామండి, 6వ పాయింట్లో ఉన్నాం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 12వ వచనం. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవాడు. దేవుడికి ఎప్పుడు పోయిందనుకున్నారు ఆరాధన? దేవునికి ఇష్టమైన ఆరాధన ఎప్పుడు పోయిందంటే యెషయా కాలానికి వచ్చేసరికి ఇశ్రాయేలు దారుణమైన పాపంలోనికి వెళ్ళిపోయారు. దారుణమైన పాపాలకు వెళ్ళిపోయి పక్కన విగ్రహారాధన చేసేవాడు విగ్రహారాధన, వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం, దేవుని వాక్యాన్ని అతిక్రమించి ఎటో పోయారు వాళ్ళు. ఈ పోయిన పరిస్థితిలో ప్రభు మాట్లాడుతున్న మాట, మీరు వస్తున్నారు, సన్నిధికి వస్తున్నారు, ఆరాధన చేయడం. ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? చూడండి, మీ నైవేద్యం వ్యర్థం, నాకు వద్దు. మీ అమావాస్య విశ్రాంతి కోటలు మాకు అవసరం లేదు. ఆఖరిని చూడండి, పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చుకొనజాలను. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చుకొనజాలను. పాపుల గుంపు కూడి యెహోవా పేరిట ఆరాధన చేస్తున్నారు. వాళ్ళందరూ అనుకుంటున్నారు, మేము ఇంత పెద్ద సౌండ్ సిస్టమ్, పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు, కేకలు, స్టేడియంలు నిండిపోతున్నాయి, గ్రౌండ్లు నిండిపోతున్నాయి, ఆడిటోరియంలు నిండిపోతున్నాయి, దద్దరిల్లిపోతున్నాయి, మా అరుపులకి, రాగాలకి, కేకలకి, గెంతులకి అని అనుకుంటున్నారు. దేవుడి డైలాగ్ ఒకటే, పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చుకొనజాలను. పోయింది అక్కడ. వీళ్ళందరూ కలుస్తున్నారు, పాడుతున్నారు, మ్యూజిక్ చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎవరంటే పాపుల గుంపు అని తీసి పాడేశాడు.
అరే నాకెందుకు రా మిమ్మల్ని ఎవడరా రమ్మన్నాడు? ఇవన్నీ పెట్టమన్నది దేవుడు కాదు. ఇప్పుడు చాలా జరుగుతున్నాయి ఆరాధన పేరట, కేకలు, అరుపులు, డ్యాన్సులు, ఎంజాయ్మెంట్లు, ఎవడు గొప్పవాడు చూపించుకోవడానికి, ఎవరు టాలెంట్లు ఆడు చూపించుకోవడానికి, ఎవరు హడావుడాలు చూపించుకోవడానికి, మళ్ళీ దాని గురించి వాళ్ళు వీళ్ళది అనుకుని నాళ్ళది అనుకుని మా ఇష్టం అంటే మా ఇష్టమని పెద్ద రచ్చ జరుగుతుంది. దేవుడు ఏమనుకుంటున్నాడు అంటావు? ఒక్కడికన్నా క్వశ్చన్ ఉందా? దేవుడు ఏమనుకుంటున్నాడు అంటావు? ఈ మీటింగ్ విషయంలో దేవుడు ఏమనుకుంటున్నాడు? ఈ ఆడిటోరియంలో ఇలాంటిది ఒకటి పెట్టాం కదా, దీని విషయంలో దేవుడి ఉద్దేశం ఏంటి అని అడిగితే దేవుడిది ఒకటే ఒక డైలాగు: పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చుకొనజాలను. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. మూతులకు రంగులు వేసుకుని, సెంట్లు కొట్టేసుకుని, అరకొర బట్టలు వేసుకుని ఓ పిచ్చి గెంతులు గెంతుతుంటే తీసుకోవడానికి ఆయన అన్న పాప, ఆయన అన్న వ్యభిచారా? పరిశుద్ధుడు. ఇశ్రాయేల్ ఆరాధన చేయట్లేదు అంటలేదు, చర్చకు వస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. ఆయన ఏమన్నాడు? ఎవడరా మిమ్మల్ని రమ్మన్నాడు? ఎవడ మిమ్మల్ని ఆ మీటింగ్లు పెట్టమన్నాడు? ఎవడ మిమ్మల్ని ఇది చేయమన్నాడు? నాకు ఇది ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు అన్నాడు. పాటలు మళ్ళీ ఏంటంటే దావీదు పాటలు, దావీదు వాయిద్యాలు, దావీదుని మించిపోయి మ్యూజిక్ చేసేస్తున్నారట. ఆమోస్ గ్రంథం తీయండి ఒకసారి. దానియేలు తర్వాత హోషేయ, అక్కడ ఆమోస్ ఉంటుంది. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం, 5వ అధ్యాయంలోను 6వ అధ్యాయంలోను ఈ మాటలు ఉంటాయి చూడండి. 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఉపద్రవమును బహుదూరమును ఉన్నదనుకుని అన్యాయపు తీర్పు తీర్చులకై మీ మధ్య మీరు పీఠములు స్థాపిస్తారు, దంతపు మంచాల మీద పడుకుంటారు, పాన్పుల మీద తమను చాచుకొనుదురు, మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను, సాల్లో కొవ్విన దూడల్ని వధించి భోజనం చేయుదురు, స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాయిద్యములు కల్పించుకుందురు, పాత్రల్లో ద్రాక్షారసం పోసి తాగుతూ సెంట్లు ఒంటికి పూసుకుంటున్నారు అంటాడు. ఎలా ఉందో చూడండి మాటలు. మ్యూజిక్ ఎలా చేస్తున్నారట? దావీదులాగా. అంటే ఇప్పుడున్న మ్యూజిషియన్స్ని అందరినీ మించినాడు కదండి దావీదు. దేశంలోకి వెళ్ళి హార్ప్ ఎవడు బాగా వాయిస్తారంటే దావీదు పేరు చెప్పారు. అంటే దేవుడు విద్య ఇచ్చిన దావీదులాగా వెళ్ళు పాడగలుగుతున్నారు, దావీదులాగా వాద్యాలు వాయిస్తున్నారు. దేవుడేమో దావీదు పాటల్ని అద్భుతమైన పాటలుగా భావించాడు. కానీ అదే పాటలు ఇలా పాడుతుంటే ఏమన్నాడు వాటిని చెప్పండి? పిచ్చి పాటలు, పిచ్చి పాటలు. 23 వచ్చిన 5వ అధ్యాయం. మీ పాటల ధ్వని నా యొద్ద నుంచి తొలగనివ్వండి, మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు. వాళ్ళకి ఆ పాటలు నచ్చలేదంట ఐసాకి. బాగున్నాయి, అందంగా పాడుతున్నారు, దావీదులాగా అందంగా పాడుతున్నారు, మ్యూజిక్ ఇరక్కొడేస్తున్నారు, అద్భుతంగా ఉందంతా. కానీ దేవుడికి ఇష్టం లేదంట. ఎందుకంటే అది పాపుల గుంపు సమాజం, పాపుల గుంపు సమాజం. పోటీ ఈరోజు నేను ఎంతమందిని రప్పిస్తాను, నువ్వు ఎంతమందిని రప్పిస్తావు, నీ సౌండ్ సిస్టమ్ ఎంత, నా సౌండ్ సిస్టమ్ ఎంత, నేను ఎవరిని తీసుకొచ్చాను ఫ్లూట్కి, నువ్వెవరిని తీసుకొస్తావు కీబోర్డ్కి. అరే అతను తీసుకొచ్చాడా, మనం ఇతను తీసుకొద్దారా? దేవుడికి ఇష్టమా కాదా? దేవుడు వింటున్నాడా లేదా? అసలు దేవుడు ఏమనుకుంటున్నాడు? ఆ పాటలు, సినిమా పాటలని ఈ పాటను కలిపేసి మిక్స్ చేసి ఓ పాట తయారు చేస్తాడు బయటికి. తయారు చేసి దానికోసం పెద్ద గొప్ప ఇనాగ్రేషన్, పెద్ద అడవడి. ప్రభువా నువ్వేమనుకుంటున్నావు అంటే పిచ్చి పాట అంటాడు సింపుల్గా. ఒకటే మాట, పిచ్చి పాట అది. ప్రభువా నేను కొత్త ఐటెం తెచ్చాను, మళ్ళీ ఈ మధ్యన ఈ బోర్లోటి తెస్తున్నారు ఏంటి, కొమ్మి ఎక్కడ అద్దె పట్టుకొచ్చారో మొత్తానికి ఒకటి తర్వాత ఒకటి అది పట్టుకుని మళ్ళీ ఓయమని ఊతుంటాడు. అరే ఎవడకు కావాలా? దేవుడు అంటున్న మాట ఏంటంటే నిన్ను ఎవడరా రమ్మన్నాడు? చర్చకి నిన్ను అసలు? ఈ కోట ఎవడ పెట్టమన్నాడు? ఈ మీటింగ్ ఎవడ పెట్టమన్నాడు? ఈ పాటలు ఎవడికి కావాలి? నాకు అవసరం లేదు. నాకు అసలు ఏమన్నాడు? దంతపు మంచాల మీద పడుకుంటా అంటే రిచ్ లైఫ్. ఆయన ఏం చూస్తున్నాడు చూడు. నువ్వు ఏం పాడుతున్నావు? ఇప్పుడు ఏంటంటే అతని వ్యక్తిగత జీవితం మనకెందుకండి, అతను పాట బాగా పాడుతున్నాడు లేదా, ఇది మన ట్రెండ్. దేవుడు ఏమన్నాడు తెలిసి, రాత్రి ఎక్కడ పడుకుని వచ్చి పాడుతున్నాడు, వచ్చేటప్పుడు ఒంటికి సెంటు కొట్టుకుని వచ్చి పాడుతున్నాడు. ఇటు నాకు నచ్చలేదు అంటున్నాడు. వీడు పాట అయిపోయిన తర్వాత వెళ్ళి మందు తాగుతాడు, ఇటు నాకు నచ్చలేదు అంటున్నాడు.
వీడు అన్యాయం చేస్తున్నాడు, నాకు నచ్చలేదంటున్నాడు. అంటే ఆ వ్యక్తి, అందుకని ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే గొంతుతో పాడటమో సౌండ్ సిస్టంతో పాడటమో కాదు, మార్పు చెందిన ఒక పరిశుద్ధుడి నోట్లోంచి, ఆత్మ చేత నింపబడిన ఒక వ్యక్తి నోట్లోంచి వచ్చిన కూని రాగమైన, శృతిలైన లేని వంకర టెంకర పాట అయిన పరలోకంలో దేవుడు ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని అప్పుడు పోయింది, యెషయా కాలంలో పోయింది ఏంటి? యథార్థమైన ఆరాధన. అప్పటికి మొత్తం పోయింది. నెమ్మదిగా పోతా పోతా వచ్చింది. ఇక ఆయనకి ఇంకా ఇష్టం లేదు, భూమి మీద ఆయనకి నచ్చే ఆరాధన లేదు. వర్షిప్ వెనకాల వర్షిప్ ఉండొచ్చు, ఎవరైనా ఏమన్నా అనుకుంటే అనుకోవచ్చు. మనం మాత్రం ఎందుకు అంతసేపు ఆరాధిస్తామో తెలుసా? ఆయన 700 సంవత్సరాలు వెతికి భూమి మీదకి వచ్చి చెప్పిన మాట ఇది. యెషయా కాలానికి యేసుక్రీస్తు ఈ మాట చెప్పడానికి 700 సంవత్సరాల గ్యాప్. 700 సంవత్సరాల పాటు దేవుడు కోరుకున్న ఆరాధన లేదని చెప్పడానికి వచ్చాడు. ఆ తర్వాత వచ్చిందంటలే. ఆ తర్వాత మేడగది మీద అపోస్తులు ఆత్మచేత నింపబడిన తర్వాత, నీటి మూలంగా ఆత్మ మూలంగా పుట్టిన తర్వాత మేడగది మీద ప్రారంభమైంది మళ్ళా ఆరాధన. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత కొంతకాలం కొనసాగింది. తర్వాత ఆర్సేము ఇవన్నీ వచ్చినాయి, మళ్ళీ పోయింది ఆరాధన. పోయి మళ్ళా అప్పుడప్పుడు అక్కడక్కడ దేవుడు వెతుకుతున్న ఆరాధన ఆయనకి దొరుకుతుంది. అప్పుడప్పుడు ప్రవచనాల్లో ప్రభు మాట్లాడుతూ ఈ ఆరాధన నాకు ఇష్టమైంది అని మాట్లాడతాడే, ఆ మాట వెనక 1000 సంవత్సరాల వెతుకులాట బాధ ఉంది. 1000 సంవత్సరాల వెతుకులాట ఉంది. 100 సంవత్సరాల ఎదురుచూపులు ఉన్నాయి. 100 సంఘాల్లో వెతికి ఆయా ప్రదేశాల్లో ఎల్ఈడీలు ఉన్నాయి, గ్యాసులు పొగలు ఉన్నాయి, రంగురంగుల లైట్లు ఉన్నాయి, మంచి సౌండ్ సిస్టమ్ ఉంది, అద్భుతమైన సింగర్లు ఉన్నాయి, మంచి మంచి సూట్లు ఉన్నాయి, ఆడి కార్లు, బెంజ్ కార్లు, జనాలు, ఆడంబరం ఉంది. కానీ దేవుడు కోరుకున్న ఆత్మ సత్యము అక్కడ లేవు. దేవుడు కోరుకున్న ఆత్మ సత్యము అక్కడ ఆ రంగులకి పొగలకి లొంగిపోవడానికి దేవుడు అంటే ఏమనుకున్నారా? దేవుడు అంటే ఏమనుకున్నారు? పరలోకంలో గబుక్కున ఆయన కనుక ఒక రంగులు మొక్క తీసా మెటీరియల్ భూమి మీద పడేస్తే దాని విలువ ఉందే, దాని విలువకి మీ జీవితాంతం సరిపోదు. అంత విలువైన స్థలంలో ఆయన ఉన్నాడు. అంతటి విలువైన స్థలంలో ఆయన ఉన్నాడు. అలాంటి ఆయన్ని నువ్వు లైట్లు పెట్టి పడేద్దాం, పొగ పెట్టి పడేద్దాం, సౌండ్ సిస్టమ్ పెట్టి పడేద్దాం, గెంతులేసి పడేద్దాం అంటే అలా కనపడుతున్నాడా నీకు? అలా కనపడుతున్నాడా? కాదు. దానికి లొంగేవాడు కాదు. దేనికి లొంగిపోతాడో తెలుసా? ఆత్మతో సత్యంతో ఆరాధించి లొంగిపోతాడు. అక్కడ దేవుని స్తోత్రం. అక్కడే ఉండిపోతాడు. అక్కడే ఉండిపోయి పొంగిపోతాడు. సంవత్సరాల ఎదురుచూపులు మన దేవుని యొక్క ఈ ఆరాధన కొరకు సంవత్సరాల ఎదురుచూపులు. వీళ్ళు స్థలం గురించి కొట్టుకున్నారు అంతకాలం. ఎప్పుడు? ఆయన రాకముందు యెరూషలేములో ఆరాధించాలా లేదా గెరిజిం కొండ మీద ఆరాధించాలా అనుకున్నారు. కానీ దేవుడికి ఏది ఇష్టమైన ఆరాధన అది తెలుసుకోలేదు వాళ్ళు. ఏ ఇన్స్ట్రుమెంట్లు తెచ్చుకోవాలి, వాళ్ళు ఇది తెచ్చారు మనం ఇది తెద్దామని ఎంత పోటీ నడుచుంటుంది. అందుకని వాళ్ళకి మాటలేవు, ఎంతో పోటీ నడిచింది. ఆ తర్వాత ఇప్పటికి కూడా అవే ఆర్గ్యుమెంట్లు, అవే గొడవలు నడుస్తున్నాయి. కానీ దేవుణ్ణి ఆరాధించేవారు పరిశుద్ధాత్మని పొందుకుని ఆత్మచేత నింపబడి సత్యవంతులుగా మారి వారు స్తుతించాలి. దేవుడికి కావలసిన ఆరాధన అది అని ఎవరు గ్రహిస్తారు? అలా గ్రహించి ఆరాధించాలని దేవుడి మాటలు రాయించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆఖరి విషయం అంటే 7వది లూకాసు వార్త 19వ అధ్యాయం. ప్రభు గాడిద మీద వస్తాడు. ఆ సందర్భం తెలుసు కదా మనకి. తెలిసినప్పుడు ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక. 38వ వచనం సూపర్ మాట. యెహోవా పేరిట వస్తున్న ఈ యేసు స్తుతించబడాలి అని అప్పుడే చెప్పేసింది బైబిల్. ఇప్పుడు స్తుతిస్తుంటే ఏడ్చేవాళ్ళు ఉన్నారు, కానీ స్తుతించబడాలి అని ఉంది. మన ప్రభు ప్రతి స్థలంలోనూ స్తుతించబడునుగాక. పరలోకమందు సమాధానము, సర్వోన్నత స్థలంలో మహిమ ఉండునుగా. కానీ తాము చూసిన అద్భుతాలన్నిటి గురించి మహాశబ్దంతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో 39వ వచనం చదువుతున్నాను. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను. ఏమన్నాడట? నువ్వేమన్నావు అంటే వాళ్ళతో అంటున్నమాట. నువ్వేమన్నావు అంటే మా శిష్యులతో చెప్పేవరే వాళ్ళందరినీ మాట్లాడొద్దని చెప్పు.
ఆగిపోమని స్తుతించము వద్దని చెప్పు, నన్ను గణపరచొద్దని చెప్పని చెప్పమంటున్నారు. ప్రభు ఏమన్నాడంటే, నువ్వు ఇలా చెప్పమంటున్నావు కదా, ఒకవేళ వాళ్ళని కనుక ఆపేస్తే నెక్స్ట్ ఏం జరుగుద్దంట? రాళ్ళలోంచి స్తోత్రం సౌండ్ వద్దంట. అసలు ఆపేస్తే భలే ఉన్నావు, అది కూడా చూసేద్దాం, అద్భుతం దేవుని స్తోత్రం. ఎందుకంటే బండలోంచి నీళ్ళు వచ్చినట్టు బండలోంచి స్తోత్రం రావడం ఏమైనా మ్యాటరా? అది కూడా చూసేద్దాం. అలా స్టన్ అయిపోయారు. అలాంటోడే ఇంకా పరుగు పోద్ది కదా, వీళ్ళందరూ ఆగానే స్తోత్రాలు రాళ్ళలోంచి కనుక సౌండ్ వచ్చేస్తున్నట్టు ఇంక ఇది ఎక్కడికి పోవాలో తెలియదు వీడికి. అందుకని ఆడు సైలెంట్ అయిపోయాడు. వీళ్ళని ఆపకూడదురా బాబు, ఆడు సైలెంట్ అయిపోయాడు. అంటే దేవుడు ఒక పని చేయాలనుకున్నప్పుడు, దాన్ని ఎవరైనా ఆపడానికి ప్రయత్నించినప్పుడు ఆయన ఏం చేస్తాడో ఆయన స్వభావాన్ని ఒక పాయింట్ చెప్పాడు. గాడ్ సైకాలజీ మనం మాట్లాడుకుంటాం దేవుని స్వభావం కోసం. దేవుని స్వభావంలో ఒక స్వభావాన్ని అక్కడ సింపుల్గా వదిలేశాడు. అక్కడ మనం మామూలుగా చెప్పుకుంటూ వెళ్తాం. దేవుని స్వభావంలో ఒక స్వభావం, అదేంటో చెప్తాను మీకు. దేవుడు నిన్ను దీవించాలని అనుకున్నాడు, నిన్ను కాపాడాలని అనుకున్నాడు, నీకు సహాయం చేయాలని అనుకున్నాడు. అనుకున్నప్పుడు నీ ద్వారానే దాన్ని చేయాలనుకుంటాడు. ఫస్ట్ నీ ద్వారానే. సపోజ్ నీకు ఎవరో ప్రమాదం చేయాలనుకుంటుంటే నీకేదో శోధనగా అనిపిస్తుంది, వెళ్ళకూడదు అని ఆగిపోతావు. ఎవరో చేయలేదు, అది ఎక్కడ జరిగింది? నీలోంచే చేసి దేవుడు నీకు వచ్చే ప్రమాదాన్ని ఆపాడు. నిన్ను హెచ్చరించాలనుకున్నాడు అనుకోండి, నువ్వు అక్కడ బాగా మాట్లాడేలాగా ప్రేరేపించో, లేదా నీ వ్యాపారం దీవించబడేలాగా మంచి ఐడియాస్ నీకు ఇచ్చో, లేదా ఇంటర్వ్యూలో నువ్వు సక్సెస్ అయ్యేలాగా నీకే దేవుడు కార్యాలు చేస్తాడు. ఇది ఒక పద్ధతి. నీ ద్వారా జరగలేదు, ట్రై చేశాడు, ప్రేరేపించాడు, కానీ నువ్వు వెళ్ళిపోవాలని బయలుదేరిపోయావు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ద్వారా నీకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది కూడా మనం కొన్నిసార్లు చూస్తాం. అనుకోకుండా మన వాళ్ళు ఎవరొకరు ఆగుతారు, మాట్లాడతారు, ఈలోపు అక్కడ ఏదో యాక్సిడెంట్ అయిపోద్ది. అరే మనం వెళ్ళాలరా బాబు, అక్కడికి బాగానే తప్పించుకున్నాం అనుకుంటాం. ఈలోపు ఎవరో ఒక ఐడియా ఇస్తాడు, ఇదే చేద్దాం, నువ్వు ముందుకు వెళ్ళిపోతుంటే ఫోన్ చేసి అలా కంటే ఇలా చేస్తే బాగుంటుందేమో అంటే, ఇదేంటి? నీలో చేయలేనప్పుడు, నీలో చేయడానికి నువ్వు అవకాశం లేనప్పుడు, లేదా నీలో జరగదు, ఇది బయట వాళ్ళ ద్వారా జరుగుద్ది అనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ ద్వారా జరిగిస్తాడు. ఇప్పుడు వాళ్ళు కూడా అందుబాటులో లేరు, లేదా వాళ్ళ ద్వారా కూడా జరిగేది కాదనుకున్నప్పుడు దేవుడు ఒక మూడో పద్ధతి పాటిస్తాడు. ఆ మూడో పద్ధతి ఏంటంటే, నువ్వు ఊహించని వైపు నుంచి డోర్స్ ఓపెన్ అవుతాయి. మనం అనుకోం వాళ్ళు కనపడతారని, మనం అనుకోం వాళ్ళు హెల్ప్ చేస్తారని, మనం అనుకోం వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వస్తుందని, లేదా మనం అనుకోం ఇలాంటి లోన్స్ ఒకటి పడతాయని, ఇలాంటిది ఏదో పడతాయి, మనం ఎక్స్పెక్ట్ చేయం. సడన్గా డోర్ ఓపెన్ అవుద్ది, వెంటనే ఆ కార్యం మనకి జరుగుతుంది. ఇది మూడో పద్ధతి. ఒకటే, నా లైఫ్లో నాలోంచి నాకు హెల్ప్ చేస్తాడు, లేదా నా చుట్టూ ఉన్నది వాళ్ళ ద్వారా, నా ఆప్తులతో నా చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా చేస్తాడు, లేదా థర్డ్, నాకు సంబంధం లేని వ్యక్తుల్ని అనుకోకుండా అందులోకి ఇన్వాల్వ్ చేసి దేవుడు కార్యం చేస్తాడు. ఇది మూడోది. ఈ మూడు అవలేనప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మనుషులు ఊహించలేని ఒక సూపర్ న్యాచురల్ మిరాకిల్స్ దగ్గరికి వెళ్తాడు. దేవుని స్తోత్రం. మానవాతీతమైన ఒక కార్యానికి శారా ఉంది, తల మీద పాము ఉంది, కానీ తిన కింద పని చేసుకుంటుంది. ఈ పాము ఏమనుకుంటుంది? ఈమెమన్నా చేద్దామో, మీద పడి కాటేసేద్దాం ముందని అది అనుకుంటుంది. ఈలోపు తిన పైకి చూడట్లేదు, అందుకని ఏం చేశాడు? నెంబర్ 2 ఎలకల మీద దూకాయి. అక్కడున్న ఎలకలు భయంతో దూకినప్పుడు ఏంటని పైకి చూస్తే పాము కనపడింది. అయిపోయింది పద్ధతి. 2వ లేయర్లో అయిపోయింది కాబట్టి పని 4వ లేయర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు దేవుడికి. అంటే దేవుడి విధానం చెప్తున్నాను. అది కూడా దాటిపోయి 3వ లేయరు, అక్కడ ఎలకలు కూడా లేవు, సపోజ్ హెల్ప్ చేయడానికి అక్కడ ఏమీ లేవు అన్నప్పుడు, అప్పుడు లాస్ట్ దానికి ఏదో ఒకటి చేసి దానికి అదే చచ్చిపోయి కింద పడిపోద్ది. అంటే దేవుడు వచ్చి దాన్ని పీకి పిసికి మానవాతీత కార్యానికి వెళ్ళడానికి ముందు ఒక 3 లేయర్స్ దేవుడు చూసుకుంటాడు. ఆ 3 దాటిపోయి అనుకో, అక్కడ అవ్వలేదనుకోండి, అప్పుడు దేవుని యొక్క శక్తి నేరుగా చూపిస్తాడు. దేవుని స్తోత్రం. నేరుగా వచ్చేది. ఉదాహరణకు ఇంకోటి, పౌలు శీలని బంధించారు, రేపు కోర్టులో ప్రవేశపెడతారు, అక్కడ మాట్లాడాలి, కేసు నడుస్తుంది కొన్ని రోజులు, లేదా బయటికి వచ్చేస్తారు, ఏదో జరుగుతుంది. లోపల ఉన్నారు జైల్లో ఉన్నప్పుడు పాడుతున్నారు పాటలు. పాడుతుంటే ఒక సూపర్ న్యాచురల్ యాక్టివిటీ జరిగింది. భూమి కంపించి వాళ్ళ సంఖ్యలు ఊడిపోయి గెళ్ళ ఓపెన్ అయిపోయినాయి. కొంతమంది ఏమనుకోవచ్చు అంటే భూకంపం వచ్చింది అనుకోవచ్చు, అంటే ఛాన్స్ ఉంది భూకంపం వచ్చింది. దేవుడు ఏం ఆడుకున్నాడు ఇప్పుడు? థర్డ్ది
వీళ్ళు ఏం చేయలేరు, సంఖ్యలు వేసి ఉన్నాయి. వీళ్ళకి ఎవరు హెల్ప్ చేయడానికి లేదు, జైల్లో ఉన్నారు. థర్డ్ థింగ్ ఏంటి, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేని వైపు నుంచి, అంటే భూమి కంపించి ఒక మిరాకిల్ జరిగినప్పుడు వీళ్ళు ఉండి అక్కడ కొంతమంది మారు మనసు పొందారు, అంత బాగుంది. థర్డ్ ఎక్కడ పౌలుకి ఎక్కడ జరిగింది మిరాకిల్? అది థర్డ్ లేయర్లో జరిగింది. ఇప్పుడు పేతురుని వేశారు లోపల. ఎవరిని వేశారు? పేతురుని వేశారు. ముందు పేతురుకి సంఖ్యలు వేశారు, పక్కన లోపల జైల్లో ఇద్దరు ఉన్నారు. ఆ జైల్లో ఇద్దరితో సంఖ్యలు కట్టేశారు. ఎదరొక టీము, దాని తర్వాత ఒక టీము, దాని తర్వాత ఒక టీము, టీములు చుట్టూరు పెట్టేశారు. ఇప్పుడు ఫస్ట్ థింగ్, పేతురు తప్పించుకోగలరా? లేదు, ఫస్ట్ లేయర్లో పని అవదు. ఎవరన్నా వచ్చి సంఘం దాడి చేసి పేతురుని లాక్కెళ్ళగలరా? లాక్కెళ్ళరు. ఇది సెకండ్ లేయర్, పని అవదు. థర్డ్ లేయర్, ఇన్ కేస్ భూకంపం వచ్చింది అనుకుందాం, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? వీళ్ళందరూ టీము వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? రాళ్ళు స్తుతిస్తాయి, దేవునికి స్తోత్రం. అంటే ఏ ఛాన్స్ లేకుండా నోరు మూయిస్తే రాళ్ళు స్తుతించేలా చేసేస్తాను, అక్కడ దాకా తీసుకెళ్ళకున్నాను. ఏ ఛాన్సు లేదా, అప్పుడు ఒక సూపర్ న్యాచురల్ యాక్టివిటీ జరుగుతుంది. దేవతతో వచ్చాడు లోపలికి, లేదు ఛాన్స్. మరి అక్కడ ఇప్పుడు పౌలుని పట్టుకోవడానికి ఎవరు వచ్చారు? లోపలోడికి ఒక ఐడియా వచ్చింది, పౌలు నేను బుట్టలో కూర్చోబెట్టి నేను కిందకి దింపేస్తాను, వెళ్ళిపోన్నాడు. సెకండ్ లేయర్లో పని అయింది. చెరసాల్లో బంధించబడినప్పుడు థర్డ్ లేయర్లో పని అయిపోయింది. ప్రకృతిని వాడుకున్నాడు, అయిపోయింది. కానీ పేతురు దగ్గర ఏ ఛాన్సు లేదు. అప్పుడు దేవుడు ఒక అద్భుతానికి తెరదీశాడు. దేవదేవత వచ్చాడు, ఈడు పడుకున్నాడు, సైనికుడు ఈడు పడుకున్నాడు, ఈయన పడుకున్నానని అనుకున్నాడు. అన్నీ ఊడిపోయి వచ్చాయి. ఇద్దరు మాట్లాడుకుంటూ తీసుకెళ్ళిపోయారు, ఊరాతలు తీసుకెళ్ళిపోయారు, కనపడకుండా పోయాడు. ఏమి అర్థం అలా. నీ జీవితంలో ఎప్పుడైనా ఒకదాని తర్వాత ఒక డోర్ ఓపెన్ అవుతుందా? ఇది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకోటి అవుతుందంటే ఏదో లేయర్లో దేవుడు నీకు హెల్ప్ చేస్తున్నాడు. ఒక్కొక్క లేయర్లో హెల్ప్ చేస్తున్నాడు. అన్నీ మూసిపోని అయితే ఇప్పుడు నువ్వేమనుకోవాలి? నీ మనసులో ఒక మిరాకిల్ జరగబోతుంది. హల్లెలూయా. మీటింగ్ డేట్ పెట్టుకున్నావండి. పెట్టుకుంటే నువ్వు 15వ తారీఖు మీటింగ్ అనుకున్నావు. మీటింగ్ అంటే అనౌన్స్ అయింది 17వ తారీఖు నుంచి తుఫాను అని. అది ముందుకు రాకుండా ఆపితే చాలు, అమ్మయ్య అనుకుంటాం మనం. అమ్మయ్య పోలే. 15వ తారీఖు నుంచి మీటింగ్ పెట్టుకున్నావు, 16 నుంచి వర్షాలు అన్నాడు. ముందు రోజు కొంచెం గాలి కూడా వేయడానికి అవకాశం ఉంది. ప్రభా సహాయం చేయతండి అంటే ఒకరోజు అది జరిగిపోయింది. నువ్వు 15వ తారీఖు మీటింగ్ పెట్టుకున్నావు, 11 నుంచి తుఫాన్లు జరుగుతున్నాయి. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు రాళ్ళు స్తుతించాలా? ఇప్పుడు ఏం చేయాలంటే రాళ్ళు స్తుతించాలి. అప్పుడు దాకా కుర్చేయాలి, చుట్టూరు కుర్చేయాలి, ఆ ప్లేస్లో కురవకూడదు. హల్లెలూయా. అదే కదా అద్భుతం. నీకు ఎప్పుడైనా ఇరుక్కుపోతున్నావు, ఇంకా ఇరుక్కుపోతున్నావు అంటే అక్కడ ఒక అద్భుతం ఉంది. ఇంకా ఇరుక్కుపోతుంటే అక్కడ ఒక అద్భుతం ఉంది. ఇంకా ఇరుక్కుపోతుంటే విశ్వాసం కోల్పోయేవా, అద్భుతం జరగదు. విశ్వాసం కోల్పోతే అద్భుతం. ఇప్పుడో మాట అండి, మీరు విశ్వాసంతో చెప్పిన నీడలో కొండెళ్ళి సముద్రంలో, నదిలో, నీటిలో పడాలంటే పడుతుంది అన్నాడు. పడుతుందా అంటే అంత అవసరం వస్తే పడుతుంది. రాళ్ళు స్తుతించవా చెప్పు, నేను అడుగుతున్నాను. ఇన్ కేసు వాళ్ళందరి నోర్లు మూగిపోతే రాళ్ళు స్తుతించకపోనా, కొండల్లో అక్కడ పడునా పడకపోనా పడుతుంది. ఎందుకు పడతావు? అదే కనుక పరిస్థితి వస్తే 4th లేయర్లో డెఫినెట్గా అదే జరుగుతుంది. అడ్డతీగల్లో మన టీం మెంబర్ది చర్చ్ ఓపెనింగ్కి వెళ్ళాం. వెళితే దానికి ముందు క్రిస్మస్కి అక్కడికి వెళ్ళినప్పుడు నాకు చూపించా, అన్నయ్య రోడ్డు మధ్యలో రోడ్డు ఉంది, రోడ్డు అవతల కొండ ఉంది. కొండ చిన్న సైజు కొండ. ఈ కొండ మాదే అన్నయ్య, మా అత్తయ్య గారి సగం, నాది సగం. దేవుడు ఇక్కడ చర్చి కట్టినట్టు చూపించాడు, ఇక్కడ కట్టాలి. మరి కొండ ఎలాగరా, ఈ కొండ తీయగలమా, మనకి అన్ని లక్షలు అయిపోతాయి అంటే, అదే అన్నయ్య ఎక్కడానికి కూడా లేదు, బట్ దేవుడు అది మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేద్దామంటే ప్రార్థన చేశాం. అందుచేసిన తర్వాత మనోడు అన్నాడు, అన్నయ్య చూస్తాను, ఏదోలాగా దారేసో కొండ మీద కొంత చెక్కో ఏదో ఒకటి చేద్దాం అని అనుకున్నారు. అలాగ కాలం గడిచింది. 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు, 6 నెలలు గడిచేసరికి రోడ్డు వైండింగ్ శాంక్షన్ అయింది. పెద్ద రోడ్డు, 100 అడుగుల రోడ్డు శాంక్షన్ అయింది. అడ్డతీగల నుంచి రాజమండ్రి అన్నీ కలుపుకుంటే పెద్ద రోడ్డు వేస్తారు కదా, శాంక్షన్ అయింది. శాంక్షన్ అయితే అది ఇటు పక్కన ఇల్లు ఉన్నందుకు వీళ్ళ స్థలం వైపు నుంచి తీసుకుని వెళ్ళాలి. రోడ్డు తర్వాత కొండ ఉంది, ఆ రోడ్డు వైండింగ్ తీసేగా కొండ ఉంది. ఇప్పుడు వాళ్ళు వచ్చి అడిగారంట, ఈ ఎదర బ్రిడ్జ్ వేసుకోవాలండి, బ్రిడ్జ్ వేయాలంటే మాకు చాలా మట్టి కావాలి, మీ కొండ తవ్వేసుకుంటాం ఇస్తారా అని అడిగారట.
ఫోన్లో తీసుకోండి అన్నాడు టీవీడు. తీసుకోండి అంటే వాళ్ళు ఏం చేశారో తెలుసా, జేసీబీలు లారీలు పెట్టుకుని కాలువ అయిపోయింది, ఆ కాలువలో వేసుకుని రోడ్డు దాన్ని కంటిన్యూ చేసుకోవాలి తూర్లకి. మొత్తం అంతా తీసి ఆ కాలువలో వేసి వీళ్ళ స్థలం రోడ్డుకి నీట్గా చదును చేసి వాళ్ళకి అప్పచెప్పారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు కొండలి సముద్రంలో పడుతుంది లేదో నాకు తెలియదు, కొండలి కాలువలో మాత్రం పడుతుంది. దేవుని స్తోత్రం. అది అవసరమైతే అది కూడా జరుగుతుంది అంతే. ఇప్పుడు మొన్న మనకి దూర సాక్ష్యాలు అవసరం లేదు, దావీదు గారు సాక్ష్యం చెప్పారు. ఏం చెప్పారు? కేంద్ర పడుకున్నాడు, ఈయన డ్రైవ్ చేస్తే ఈయన పడుకున్నాడు, పడుకుంటే లారీ వెళ్ళిపోతుంది స్పీడ్గా. ఇప్పుడు ఫస్ట్ లేయర్ లేపడానికి ప్రయత్నం చేసి ఉంటాడు, దేవుడు లేగలేదు. కేంద్రం లేపడానికి ప్రయత్నం చేసి ఉంటాడు, లేగలేదు. థర్డ్ లేయర్ ఆపోజిట్ తోటి ఎవడ హార్న్ కొట్టుంటాడు, లేకంటారా బాబు అని, లేగలేదు. ఇక ఏం చేయాలి? ఎదురుకుంటా బండి వస్తా, బండోడు అరిచాడంట, రే లేకరా బాబు అని. స్కూటీ మీద లారీ వెళ్ళిపోతుంటే బండోడి మాట వినపడుతుంది ఎవరికన్నా? ఎప్పుడైనా మనకి వినపడిందా? స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు అరుతుంటాడు, వినపడదు. హార్న్ కొడుతూనే వినపడదు. అలా గబుక్కులు లేచాడంటే లెగితే ఇతను మీదకి వచ్చేసినట్టు అనిపించి టక్మని కారు ఆపేసి బతుకున్నాడో లేదో అని అద్దంలో చూశాడు. చూస్తాడు, కనపడలేదు. దిగే సూతిలో దూరం పొడుగుని ఎవడం లేడు. అంటే ఏం జరిగింది? రాళ్ళు స్తుతించాయి. దేవునికి స్తోత్రం. ఏ అవకాశం లేనప్పుడు ఆయనే దిగి వస్తాడు. హల్లెలూయా. ఏ ఛాన్స్ లేనప్పుడు ఆయనే దారులు తెరుస్తాడు. హల్లెలూయా. అందుకే అన్నాడు, నువ్వు వాళ్ళ నోర్లు మూయించావా, రంగంలో దిగిపోతాను. నోర్లు ముగించావా, రంగంలో దిగిపోతాను. దిగిపోయి నేరుగా చేస్తాను. మీరు ఇశ్రాయేల్ యుద్ధాలు చూడండి. హాయితో యుద్ధం జరిగేటప్పుడు ఇశ్రాయేల్ ఫైట్ చేశారు, యెహోషువ ప్రార్థన చేశాడు. హాయి పట్టణం గెలిచారు, అది ఇది గెలుస్తున్నారు. ఆ వార్త జనాలకు తెలిసిపోయి యెరూషలేము రాజు, అమోరీలు వీళ్ళందరూ కలిసిపోయి యుద్ధం చేయడానికి వచ్చేస్తున్నారు. అప్పుడు దాకా ఫైట్లు, రకరకాల ఫైట్లు జరిగినాయి. ఏంటి? దేవుడు సహాయం చేయడం, యుద్ధం జరగడం, దేవుడు సహాయం చేయడం, యుద్ధం జరగడం, వాళ్ళలోనే గందరగోళం, చాలనాల్లో పొడుచుకోవడం, ఇవన్నీ ఏంటి లేరుగా జరుగుతున్నాయి. ఇప్పుడు జనం ఎక్కువైపోయారు, ఎవరో శత్రువులు సైన్యం ఎక్కువైపోయినప్పుడు ఇప్పుడు ఒక యుద్ధం చేయాలి. ఏం చేయాలనుకుని వాళ్ళని చంపేలాగా బలం ఇస్తున్నాడు, వాళ్ళ గందరగోళం కలిగిస్తున్నాడు. అయినా సరే తరగనంత సైన్యం ఉంది శత్రువులు. అందుకని ఏం చేశాడు తెలుసా? రాళ్ళు స్తుతించాలి. ఇంకా అక్కడి నుంచి ఆకాశంలోంచి పెద్ద పెద్ద వడగళ్ళు వాళ్ళ మీద పడడం స్టార్ట్ అయినాయి. వాళ్ళకి అర్థం అట్లా, ఇటుపక్క నుంచి వీళ్ళు ఫైట్ చేస్తున్నారు, అటుపక్క నుంచి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఆ పైనుంచి పడి ఎన్ని వాళ్ళ మీద పడుతున్నాయి, వీళ్ళ మీద పట్ల. ఆడికి ఆ సీన్లో ఉన్నవాడికి ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. ఎక్కడి నుంచి వస్తున్నారా, అరే ఇదేదో జరిగిపోతుంది, ఎక్కడికక్కడ పారిపోదామని ఐడియా వచ్చింది ఈసారి. దేవుడు వీళ్ళు యుద్ధం చేస్తారు, చంపుదామని ఈ సీన్లోకి వచ్చాడు. వీళ్ళేమనుకున్నారు? పారిపోదాం అనుకున్నారు. ఇప్పుడేం చేయాలి? ఇంకా పెద్దది చేయాలి. అందుకేం చేశాడు తెలుసా? సూర్యుడా ఆగిపో, చంద్రుడు ఎవడికాడు ఆగిపోంటే, భూమి ఆగిపోంటే, యుద్ధం అయ్యే వరకు టేక్ రెస్ట్. దేవుని స్తోత్రం. ఎప్పుడు జరగని ఒక కార్యం చేయాల్సి వచ్చినప్పుడు అది జరిగిపోద్ది. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని కాపాడుకో చాలు. నీ విశ్వాసాన్ని కాపాడుకో. దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడా? వెళ్ళిపో. ద్వారాలు ముయ్యబడుతున్నాయి అంటే నీ మనసులో ఒక మూల నీ మాట పెట్టుకో. ఏ మాట? రాళ్ళు స్తుతించబోతున్నాయి. హల్లెలూయా. జరగబోతుంది ఒక పెద్ద అద్భుతం. జనాలు ఆశ్చర్యపోయేది, మనుషులకు అర్థం కాంది, మనుషులతో జరగంది, మానవాతీతమైంది ఏదో జరగబోతుంది అని నమ్ము, అది జరుగుద్ది. దేవునికి స్తోత్రం. అయ్యో పెట్రోల్ లేదు, దారిలో బంకులు లేవు, ఎక్కడ అవకాశం లేదు, దూరం వెళ్ళాలి, ఏం చేయదు. ఇప్పుడు ఏంటి? ఎండ రాళ్ళు స్తుతిస్తాయి, బంకులో ట్యాంకులో పెట్రోల్ వస్తుంది. అలా కాదు, నాకు పెట్రోల్ కొట్టించడం డబ్బులు ఖర్చు అయిపోతాయంటే బంకులోనే కొట్టించుకుంటే ఆగిపోతాయి. ఓకే, నేను చూస్తాను మిరాకిల్ వస్తా లేదో, నా బండిలో పెట్రోల్ ఓరుతుందో లేదో నేను చూస్తాను అనుకున్నా, ఆగిపోతే తోసుకుని వెళ్ళటమే. అది నీకు అవసరం. అక్కడ ఎవరో హెల్ప్ చేసేవాళ్ళు లేరు, నీకు కనీసం కనపడి ఒకటి పెట్రోల్ తెచ్చిచ్చేవాడు లేడు, దాన్ని నడిపించుకుని తోసుకెళ్ళే ఓపిక నీకు లేదు అని దేవుడు అనుకున్నప్పుడు తప్పక అక్కడ అద్భుతం జరిగి తీరుతుంది. హల్లెలూయా. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. సో ఎప్పుడు కూడా మూయబడుతున్నప్పుడు గొప్ప కార్యం జరుగుతుందనే దానికి అర్థం. కాబట్టి ఎన్నడూ దేవుని ప్రజలు ఓడిపోరు. దారులు మూయబడ్డం ఓడిపోవడం కాదు, వెళుతున్న ప్రయాణంలో ఆటంకాలు ఓటమి కాదు,
అందరూ ఎదురు తిరిగి ఏ మూల నుంచి సహాయం రాకపోవడం ఓటమి కాదు, అక్కడ కూడా నీ విశ్వాసాన్ని నిలబెట్టుకోకపోతేనే ఓటమి. అక్కడ కూడా నీ విశ్వాసాన్ని నిలబెట్టుకో, దేవుడు ఒక అద్భుతం చేసి తీరుతాడు. హల్లెలూయా. అది దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క స్వభావం. ఆ స్వభావాన్ని సింపుల్గా చెప్పేశాడు, మనం స్లిప్ అయిపోయాం. ఏమన్నాడు సింపుల్గా? వీరులు కనుక నోరు మూయించామంటే రాళ్ళు స్తుతించును అన్నాడు. అంటే అన్నీ ఆగిపోతే ఏమీ చేయలేనివి చేస్తాయి. బిలాము విషయంలో ఏంటంటే దేవుడు మాట చెప్పాడు, ఆగలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. ఇంకా దారిలో ఎవడలేడు, కోడ ఎవడలేడు, ఎవరితో చెప్పడానికి అవకాశం లేదు. ఇంకా లేయర్ నెంబర్ 4 గాడిదకి స్వరం వచ్చింది, మాట్లాడింది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు దాన్ని మన జీవితంలో చేయుటకు సమర్థుడు. కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకుందాం. హల్లెలూయా. చివరగా ముగించే ముందు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, యెహోవా గ్రంథాన్ని ఏం చేస్తారమ్మా? పరిశీలించి చదవాలి, పరిశీలించి చెప్పుకోవాలి. పరిశీలించగా ఇంకా ఎన్నో ఉంటాయి. అది నాకు తెలియదు. నేను ఇవన్నీ చదివేటప్పుడు మొన్నటిదాకా 10% తెలుసు అనుకున్నాను, 5%కి వచ్చాను. 5% తెలుస్తుందిలే మనకి. ఎందుకంటే ఇలాంటి ఎన్ని చోట్ల మనం మిస్ అయి ఉండొచ్చు. దేవుడు చెప్పాలనుకున్న ఇప్పుడు గాడ్ సైకాలజీ పాయింట్ మనకు తెలియదు కదా. దాన్ని చదువుతున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు ఇందుకు దేవుడు ఇది చేశాడు అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. సో దేవుడు అనేక విషయాలు తన గ్రంథంలో రాయించాడు. ఇష్టంతో చదవండి, ప్రార్థనాపూర్వకంగా చదవండి, పరిశీలనాత్మకంగా చదవండి. వినేటప్పుడు కూడా అలా ఇష్టపడి విందాం. దేవుడు తన గ్రంథంలోని అనేక సంగతులు మనకు పలు విధాలుగా బయలుపరచునుగాక.